థ్యాంక్ యూ. సో మన మార్నింగ్ రోజు ఈ ఆరాకి రావడానికి కారణం రీజన్ ఏంటంటే నేను రెండు క్వశ్చన్స్ అడుగుతాను. ఎందుకంటే పొద్దునే డోపమిన్ ఒక విడుదల అవ్వాలి కదా, అందరూ నిద్రమత్తులో ఉంటారు కాబట్టి ఆ క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వండి. రెస్పాన్స్ మెసేజ్ అన్న వాయిస్ మెసేజ్. పొద్దున్న లేవడానికి రీజన్ పర్పస్ ఏంటి అసలు? అంటే భయంతో లేస్తున్నామా, ఇష్టంతో లేస్తున్నామా, పర్పస్ తో లేస్తున్నామా? ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి భయంతో వస్తున్నామా, రీజన్ తో వస్తున్నామా, ఒక పర్పస్ తో వస్తున్నామా? దేనికోసం వస్తున్నాం అటెండ్ అవుతున్నాం? ఆ క్వశ్చన్ ఆన్సర్ మనలో అంటే మీరు చెప్పలేకపోయినా మీలో మీకు ఉంటే చాలు. నాకు తెలిసి అయితే మూడు: భయం, రీజన్, పర్పస్ ఉంటేనే మనం ఈ అటెండ్ అవ్వగలుగుతాం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. లైఫ్ అనేది అందరూ అంటారు, లైఫ్ అనేది ప్రీ అంటే ప్రీ డిసైడెడ్ లేదా మన చేతులు మనం మార్చుకోవడానికి వీలుంది? ఇది ఒక క్వశ్చన్. ఆన్సర్ చెప్పండి. లైఫ్ అనేది ప్రీ డిసైడెడ్ లేదా కెన్ బి చేంజ్డ్? కొంతమంది అంటారు రెండు సార్ అంటారు. ఇప్పుడు కొన్ని కొన్ని ఎందుకంటే ప్రీ డిసైడెడ్ ఏంటంటే మన మన హైట్, మన కలరు, మన ఫ్యామిలీ అది డిసైడెడ్. అది ఇంకా ఏదో మారవు ఇక. అది డిసైడెడ్, ప్రీ డిసైడెడ్. కానీ మన యొక్క వెయిట్ కానీ, మన యొక్క పర్సనాలిటీ కానీ, మన యొక్క ఎడ్యుకేషన్ కానీ, మన యొక్క లైఫ్ స్టైల్ కానీ మనం డిసైడ్ చేసుకోవచ్చు. మన చేతిలో ఉంది కదా, రెండు ఉన్నాయి మన చేతిలో. మనమే ఎట్లయినా చేసుకోవచ్చు. ఆ, ఒక చిన్న రోజు మనకి మెడిటేషన్ అప్పుడు హరిసార్ వేస్తుంటారు ఒకటి సాంగ్. ఏది? ఆటోగ్రాఫ్ సినిమాలోంచి ఒక సాంగ్ వేస్తారు. ఏమన్నది? తోచినట్టుగా నీ తలరాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే మార్చాలి. అంతే కదా? దేవుడు మన తల రాస్తాడు, కానీ నీ తలరాతను మార్చుకునేది నీ చేతిలోనే ఉంది. పిడికిలే బిగించగా చేతి గీత మార్చు. అద్భుతం. గూస్ బంప్స్ వస్తుంది కదా. అది అసలు ఏంటి నిజంగా మనం ఇప్పుడు మనకి ఇండస్ట్రీ వాళ్ళు రావాలని ఒక దేవుడు రాసి ఇచ్చాడు. కానీ దాంట్లో లైఫ్ నిలబెట్టుకుంటావా, సక్సెస్ఫుల్ అవ్వదా, అది నీ చేతిలో ఉంది. ఓ, మంచిగా లైఫ్ వచ్చింది, ఇండస్ట్రీ వల్ల మంచి లైఫ్ వచ్చింది, దాన్ని నువ్వు వ్యసనాలకి వాడకుండా ఈ ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టు, అది కాదు. నువ్వు టీం నిలబెట్టుకోవడం, నీ రేపొద్దున ర్యాంక్ రావడం, ప్రతి రూపాయి రూపాయని వాల్యూ ఇస్తే నీ లైఫ్ ఉపయోగపడు. అంతేగా? నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఎందుకు ఇది చెప్పానంటే, ముందు మన లైఫ్ స్టైల్ను మార్చడానికి మన బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన బ్రెయిన్ ఎట్లా వర్క్ చేస్తుందో మనం అట్లా వర్క్ చేస్తుంది. దాన్ని దాన్ని యూటిలైజ్ చేసుకోవడం, మన ఆర్గాన్స్ లో వెరీ ఇంపార్టెంట్ బ్రెయిన్. న్యూరోసిసిటీ, న్యూరో ప్లాస్టిసిటీ అని ఉంటుంది. అంటే న్యూరో ప్లాస్టిసిటీ నేను మనం పట్టించుకోం, దాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి దీన్ని స్టార్ట్ చేస్తాను. ఒక వ్యక్తి ఆ, బాగా అలసిపోయి, బాగా అంటే ఎట్లా ఇండస్ట్రీలో బాగా తిరిగి తిరిగి అలసిపోయి వచ్చి చెట్టు కింద కూర్చున్నాడు అనుకోండి, ప్రెజెంటేషన్ ఎండాకాలం. అతను ఏంటి, ఆ అప్పుడు బాగా అలసిపోయి కూర్చుంటాడు. ఎదురున్న బిల్డింగ్ లో ఒక పర్సన్ కిటికీ తీసి అతనికి ఆ వాటర్ కావాలని అడుగుతాడు. అప్పుడు ఆయన మైండ్ లో ఎమ్మటే ఏం రన్ అవుతుంది? చాలా హ్యాపీగా ఇంత మంచివాడు నన్ను ఎమ్మటే వాటర్ అడిగాను, ఎమ్మటే మనకు పాజిటివ్ వచ్చేస్తుంది. అతను ఎమ్మటే ఇక ఓకే కావాలనగానే కిటికీ డోర్ మూసేసి ఒక 10 minutes దాకా రాడు. అప్పుడు మళ్ళీ ఎమ్మటే మనలో ఏం మార్పు? ఆ, అదే ఎమ్మటే నెగిటివ్ వచ్చేస్తుంది కదా. తర్వాత మళ్ళీ ఒక 10 minutes తర్వాత మళ్ళీ వాటర్ గ్లాస్ పట్టుకొని వచ్చాడు. సారీ సార్, మీరు ఉత్తి ఈ టైంలో ఉత్తి వాటర్ ఎందుకని నిమ్మకాయ కలుపుకొని తీసుకొచ్చానండి. అప్పుడు ఎమ్మటే మనలో నెక్స్ట్ ఇంకోటి రన్ అవుతుంది. ఆ, మళ్ళా అన్ని థ్యాంక్ యూ అని చెప్పి ఆ వాటర్ తాగంగానే కొద్దిగా చేదుగా ఉంటుంది. చేదుగా ఉన్న ఎమ్మటే అంటే నిమ్మకాయలో షుగర్ కలపలేదు, ఎమ్మటే నెక్స్ట్ ఏం రన్ అవుతుంది? ఇంకో నెగిటివ్ అనేది రన్ అవుతుంది. చేదు వచ్చింది. అదే సారీ సార్, మీ ఆయన ఫేస్ ఫీల్ చూసి ఎమ్మటే గమనించి సారీ సార్ నేను అంటే మీరు ఎంత వాడతారో, షుగర్ ఎంత కావాలో తెలియక షుగర్ డబ్బాని తెచ్చానండి. ఎమ్మటే మళ్ళా ఇంకొక పాజిటివ్ అనేది రన్ అవుతుంటది. ఆ షుగర్ కలుపుకొని తాగు. అంటే నేనేం చెప్తున్నానంటే, మన న్యూరాన్స్ అనేది ఎప్పటికప్పుడు వేరే వేరే భావాలను బట్టి మారిపోతుంటది. మనం ఏమనుకుంటాం, నేను ఈ జీవితంలో నేను ఏది సాధించలేను, నేను ఇదే జీవితంలో నేను ఇక్కడ పుట్టాను కాబట్టి, నేను ఇక్కడ పెరిగాను కాబట్టి, నేను ఇలా ఉన్నాను కాబట్టి నాది ఇంతే లైఫ్, నాకు ఇదే లైఫ్ అని
మనం దేని మీద వేస్తున్నాం? మన కర్మ సిద్ధాంతాన్ని మీద వేస్తున్నాం. కర్మ ఇంతే, నేను ఇదే చేయలేను, నేను ఏం ముట్టుకున్నా సక్సెస్ కాలేను. కానీ నీ చేతి ఇందా చెప్పానుగా, నీ చేతి గీతలు నువ్వే మార్చాలి. నువ్వు అనుకున్నది సాధించాలంటే మనం ఎలా మన బ్రెయిన్ కి ఒకటి ఇచ్చేసాం, నాకు వల్ల కాదు, నా వల్ల కాదు. నిజంగా అదే బ్రెయిన్ అదే అనుకుంటది, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నీ వల్ల కాదు. నీ వల్ల అవుతుంది, ఎందుకు కాదు, నువ్వు చేయగలుగుతావు అని దాని పాజిటివ్ న్యూరాన్స్ ఇస్తే ఎమ్మంటే న్యూరాన్స్ కూడా మామూలుగా పాజిటివ్ గా మారిపోతుంటది. న్యూరాన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన బాడీలో. మనకి ఇవ్వాల్సిన సంకల్పం ఒకటి, బ్రెయిన్ కి ఇవ్వాల్సిన న్యూరాన్స్. ఆ టాపిక్ ఈ రోజు. ఆ, ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం ఇచ్చిన ఆ నెగిటివ్ థాట్స్ ని, ఆ న్యూరాన్స్ ని, పాత న్యూరాన్స్ ఏదైతే ఉన్నాయో ఒకటి ఒకటి ఇన్బుల్డ్ అవుతుంటాయి. అంటే ఆ, ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంటుంది. నెగిటివ్ నెగిటివ్ ఉంటే నెగిటివ్ అయిపోతుంది. కొత్త న్యూరాన్స్ ఇప్పుడు మనకు మెమొరీ చూడండి. మనం ఏదైనా మొబైల్ కొనాలన్నా, ఏదైనా కంప్యూటర్ కొనాలన్నా ఎంత హార్డ్ డిస్క్, ఎంత మెమొరీ, ఎంత జీబీ అని అనుకుంటాం. కానీ మన బాడీలో ఎంత పెద్ద మెమొరీ ఉందంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు అసలు యాక్చువల్ గా. దానికి ఉన్న పవర్ మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు. నీకు చాలా అద్భుతమైన ఉంది. ఆ న్యూరాన్స్ ని పాజిటివ్ గా మేము కనెక్ట్ చేసుకుంటే కొత్త న్యూరాన్స్ పుడుతుంటాయి. ఆ పాత అయితే ఉన్నాయో ఆ న్యూరాన్స్ ని, ఆ, వాటిని కూడా మార్చుకోగలుగుతాం. మన న్యూరాన్స్ ని, నీలో ఉన్న నెగిటివ్ న్యూరాన్స్ ని కూడా పాజిటివ్ న్యూరాన్స్ గా మార్చుకోవడానికి చాలా ఆసక్తి ఉంది. ఒక్కొక్కటి ఇంటర్ లింక్ గా మారుతుంటాయి. పాత న్యూరాన్స్ ని కనెక్షన్ కనెక్ట్ చేసి కొత్త న్యూరాన్స్ కి మారుతుంది. ఒక ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. ఒక క్యాబ్ డ్రైవర్ ఉంటాడు. అందరూ వెళ్తున్నాడు, స్పీడ్ గా వెళ్తుంటే, ఒక 100 మీద వెళ్తుంటే వెనకున్న కొంచెం దూరం వెనకున్న ఒక ప్యాసింజరు తన చేతిని, ఈ వీపుని చేతితో టచ్ చేస్తాడు. టచ్ చేయగానే ఎమ్మటే ఆయన భయపడిపోయి ముందర ఒక లారీని గుద్దపోయి మళ్ళీ టర్న్ చేసి ఆ డివైడర్ పైన ప్లాట్ఫామ్ మీదకి ఎక్కేసి ప్లాట్ఫామ్ మీద ఉన్న ఒక షాప్ ని గుద్దడానికి దగ్గర పోయి ఆపేస్తాడు. గుద్దడానికి అంటే ఏంటి, ఏం సార్ నీ అంటే, నన్ను టచ్ చేయకండి సార్ అట్లా. టచ్ చేయకండి సార్, నేనేం చేసి మామూలుగా టచ్ చేశాను, దానికి ఇంత భయపడ్డారు ఏంటి సార్ అంటే, ఆయన అప్పుడు చెప్తాడు, నేను ఇంత ఇదివరకు ఇప్పుడే సార్ ఇవాళ కొత్తగా ఎక్కాను క్యాబ్ డ్రైవర్. ఇదివరకు దాకా నేను 10 ఇయర్స్ నుంచి ఒక మార్చురీ వ్యాన్ తోలుతునేవాడిని అంటాడు. అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన మైండ్ మొత్తం ఆ మార్చురీ వ్యాన్ లోనే తోలుతున్నాడు. అంటే ఆ ఆ నెగటివ్ పాత కాలంలోనే ఉండిపోయింది. ఈ అదే వ్యాన్లు తోలుతున్న ఫీలింగ్ లో ఉండిపోయాడు ఈయన. ఏదో వచ్చేసి నన్ను టచ్ చేసిన భయంతో అట్లా దిగిపోయాడు అనమాట. మనం కూడా ఎట్లా ఉన్నాం అంటే పాత జ్ఞాపకాలను తవ్వుకుంటూ పాత వాటి మీదే ఉండిపోతున్నాం. కానీ కొత్తగా ఆలోచించే విధానం, కొత్త వెళ్ళే విధానం మనం మార్చుకోవట్లేదు. మన చేతిలో ఉంది మార్చుకోవడానికి. ఎలా ఉంది, ఎలా మార్చుకోవడానికి అంటే చాలా ఉన్నాయి మనకి. రోజు హరిగారు మరి ఆర పెడుతుంది దానికోసం. ఇంతకాలం జీవితం ఒక లెక్క, ఇప్పటి నుంచి జీవించే జీవితం ఒక లెక్క అని అనుకోవాలి మనం ఎప్పుడు. గతం గత అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పటి నుంచైనా నా లైఫ్ నేను మార్చుకోవాలి. నీ చేతిలో ఉంది. నీ లైఫ్ అనేది నీ చేతిలో ఉంది. ఎలా మార్చుకోవాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ముందుగాల ప్రీ డిసైడ్ చేసేసుకోవాలి. నేను 10 ఇయర్స్ ఇప్పటిదాకా నా లైఫ్ ఇంత వచ్చింది, ఈ 40, ఈ 30 ఇయర్స్ ఇట్లా ఉంటున్నాను. నెక్స్ట్ 10 ఇయర్స్, ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత నేను ఎలా ఉండాలని ముందే డిసైడ్ అయిపోవాలి. విజువలైజ్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద బంగ్లా కట్టుకొని ఒక మంచి రిచ్ లైఫ్ లో ఉండాలా అనుకుంటున్నారా, ఇదే లైఫ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా అనేది మీరే డిసైడ్ అయిపోవాలి. ఇప్పుడు రాసుకోవాలి, మనం అనుకోవాలి. అనుకోకపోతే ఏది జరగదండి. మనం ఏది అనుకుంటామో అది సంకల్పం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే ఒక సంకల్పం, ఒక కాన్ఫిడెంట్. మీ యొక్క మీరు సక్సెస్ కావాలంటే కావాల్సిన ఒక నాలుగు. ఏంటి ఆ నాలుగు అంటే లక్ష్యం, గోల్ అనేది కంపల్సరీ. అండ్ ఫెయిత్, అండ్ కాన్ఫిడెంట్, మీకు కాన్ఫిడెంట్ ఉండాలి. అండ్ మైండ్ సెట్. ఈ నాలుగు ఉంటే ఖచ్చితంగా మీరు అనుకునే చేయగలుగుతాం. మరి దీనికి ఏం చేయాలి, ఎలా ఉండాలి? కొత్తగా ఆలోచించే విధానాలను, కొత్త పద్ధతులు మార్చుకోవడం, కొత్త కొత్త అలవాటు చేసుకోవడం, పాత పద్ధతులు అధిగమించాలి ఎప్పటికప్పుడు. అంటే ఇప్పుడు మనం ఏంటి, పాత పద్ధతులు అంటే మోస పద్ధతిలో ఉండిపోయినాం. అదే లైఫ్ మార్నింగ్ లేచిన నుంచి నైట్ వరకు మనం చేస్తున్న వర్క్ ఏంటి, మనం అసలు చేయాల్సిన వర్క్ ఏంటి, చేస్తున్న వర్క్ ఏంటి అని రాసుకోవాలి ఎప్పుడు. నేను ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాను, ఉన్న 24 గంటల్లో నేను ఎక్కడ వేస్ట్ టైం ఎక్కడ వాడుతున్నాను అది రాసుకుంటే మనకు అర్థమైపోతుంది. అంటే టీవీలో సీరియల్లో, లేకపోతే ఫ్రెండ్స్ తో చిట్ చాట్ లో, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, ఈ వీటిలోనే మునిగిపోతున్నానా, ఉపయోగపడేది ఏమైనా చేస్తున్నానా, ఆ యొక్క మనం ఆ అండర్లైన్ చేసుకొని మనం చెక్ చేసుకుంటే మన లైఫ్ ఎక్కడ వేస్ట్ అవుతుంది. నేను 10 ఇయర్స్ లో నేను లైఫ్ ఇలా మారాలి అని కోరుకుంటున్నప్పుడు మరి మారడానికి ఇంకేముంది, ఎలా మారాలి అంటే
ఈ యొక్క టైంని వేస్ట్ చేసుకోకుండా రాసుకుంటే మనం ఖచ్చితంగా మన యొక్క పద్ధతులు మార్చుకోగలుగుతాం. ఇప్పుడు చెయ్యి ఒక చెయ్యి ఇరిగిపోయింది. దాని చెయ్యి మళ్ళీ ఫ్రాక్చర్ అయింది. దానికి ఎన్ని నెలలు కట్టవచ్చు? అంటే మళ్ళా సేమ్ యాసిడ్ రావడానికి ఒక 2-3 నెలలు సిమెంట్ కట్టించుకుని ఏదో ఆయుర్వేద కట్టించుకుంటే మళ్ళీ సెట్ అయ్యింది. ఎట్లా సెట్ అవుతుంది? ఇరిగిపోయిన చెయ్యి మళ్ళా పునర్జీవనం ఎట్లా వస్తుందంటే లోపల ఉన్న కనెక్షన్ ఒకటొక్కొక్కటి లోపల కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి, కనెక్షన్స్ ఏర్పడుతుంటాయి కదా. మనలో కూడా కొత్త కొత్త న్యూరాన్స్ ఏర్పరచుకోవడానికి మనలో ఉన్న అలవాట్లని బిహేవియర్ మార్చుకుంటుంటే కొత్త కణాలు ఉపయోగపడతాయి. మనం ఎప్పటికప్పుడు ఏర్పడతాయా అంటే ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇప్పుడు పిల్లల్ని చూడండి, ఐక్యూ అప్పుడు చిన్నప్పుడు ఉన్న ఐక్యూ రాను రాను ఐక్యూ తగ్గిపోతుంటది. కొంతమందికి చిన్నప్పుడు అసలు మొద్దులా ఉండేది, ఇప్పుడు చాలా క్లవర్ ఏమిండా అంటారు. అప్పుడు ఒకళ్ళు కొంతమంది ఏమో పాజిటివ్ గా, అంటే ఒకేలాగా ఉండదు ఎప్పుడు ఐక్యూ. మనం ఎప్పటికప్పుడు కొత్త న్యూరాన్స్ పుడుతుంటాయి, వాటిని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అదే మైండ్ సెట్ లో ఉంటే అట్లే ఉండిపోద్ది. ఉన్న కణాలు కూడా చచ్చిపడిపోతాయి. ఈ విషయం చెప్పి మళ్ళీ లాస్ట్లో కూడా నేను చెప్తాను. వెయిట్ ఇస్ గుడ్ మార్నింగ్ అశోక్ సార్కి ఒకసారి మనం అట్టిద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. న్యూరో ప్లాస్టిసిటీ అనేది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. అన్సార్ సార్, ఈ విషయం మీద మీరు ఫోకస్ చేయండి. మీకు ఎక్కువ రక్త కణాలు మళ్ళీ పుట్టడానికి, చనిపోయిన రక్త కణాలని వాషౌట్ చేసేసి కొత్త రక్త కణాలు పుడతాయి. కండరం కొత్తగా ఉద్భవిస్తుంది. బోను కొత్తగా మళ్ళీ ఉద్భవిస్తుంది. అలాగే నరాలు, కండరాలు, రక్తము ఎలాగనో మీ మైండ్లో న్యూరాన్స్ అనేది కూడా అలాగే. ఓకే, ఇది ఇప్పుడు సార్ చెప్పేదానికి మీకు సపోర్ట్ ఇటీవల సైంటిఫిక్ వాళ్ళు ప్రూవెన్ చేసిన విషయం, మీరు యద్భావం తద్భవతి అనేది మీ భావాలను బట్టి మీ న్యూరాన్స్. ఇక్కడ చూడండి, ఈ ఒక్కొక్క సర్కిల్ ఉంది చూసారా, ఇక్కడ ఒక్కొక్క సర్కిల్ ఏర్పడుతుంది కదా వీరాంజనేయులు గారు. ఇది ఒక రౌండ్, ఒక సర్కిల్, ఒక అలవాటు అన్నమాట. ఒక అలవాటు రీవైర్ చేసుకోవచ్చు ఈ న్యూరాన్ సర్కిల్ ని, ఈ సర్క్యూట్ ని మనం ఒక పాత్ వే అన్నమాట. అది ఒక పాత్ వే, ఒక సర్కిల్ అది. ఓకే, ఇక్కడ చూడండి, వెన్ యూ ఫోకస్ ఆన్ ది గుడ్ యువర్ బ్రెయిన్ రీవైర్స్ టు లుక్ ఫర్ మోర్ గుడ్. మనం ఎంత ఫోకస్ చేస్తుంటే, అంటే నడవగా నడవగా అటు దారి ఏర్పడుతుంది కదా. ఇప్పుడు ఎవరైనా నడవచ్చు, ఎన్నిసార్లు అయినా నడవచ్చు. ఒకసారి అట్లా మనం, కాకపోతే కొన్నిసార్లు పదే పదే నడవాలి, పునరావృతం చేయాలి దాన్ని. ఓకే, సేమ్ మ్యాజిక్ ఆఫ్ న్యూరోప్లాస్టిసిటీ, మ్యాజిక్ ఆఫ్ న్యూరోప్లాస్టిసిటీ. వెన్ యూ ఫోకస్ ఆన్ ద గుడ్ యువర్ బ్రెయిన్ రీవైర్స్. దాన్ని ఇంకా అది ఎప్పటికీ ఒక సర్క్యూట్ ని ఏర్పరుస్తుంటది అనమాట. ఇప్పుడు ఆయన మార్చురీ తోలిన వ్యక్తి, ఆయన న్యూరాన్స్ అది ఆ సర్క్యూట్ లో ఉండిపోయింది. ఓకే, అది సో మనకు ఉపయోగపడే వాటిని ఏ విధంగా డల్ చేయొచ్చు, ఉపయోగపడే వాటిని మళ్ళీ రీవైర్, కొత్త వైర్ సర్క్యూట్లు ఏర్పరచుకోవచ్చు అనేది ఇక్కడ ఒకసారి ఇది చూడండి. ఇక్కడ కొత్తగా ఒకటి ఫామ్ అవుతూ ఉంటుంది, మీకు కనబడుతుంది. చూసారా, ఇక్కడ ఒక సర్క్యూట్ మళ్ళీ ఇక్కడ ఒకటి ఇంకోటి బిల్డ్ అవుతుంది. ఇది సైన్స్ మన బ్రెయిన్ లో జరుగుతున్నటువంటిది. దీన్ని ఒక అలవాటు అని అంటారనమాట. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఓకే, ఇంకా ఇంకా మనం డిస్కస్ చేద్దాం ఈ రోజు టాపిక్ ని అక్కడ రాసుకోండి, న్యూరోప్లాస్టిసిటీ. దాని కింద మనకు అర్థమయ్యే భాషలో అలవాట్ల యొక్క శక్తి, అలవాట్లు అనేది. మనిషి తనను తాను కావాల్సినట్టుగా నిర్మించుకోవచ్చు, తన మనసుని మార్చుకోవచ్చు, తన సాధన అంటే ఏదైతే సాధించుకోవాలో దానికి తగ్గట్టుగా తను మారవచ్చు అని. ఓకే, నెక్స్ట్.
ఇది ఇంట్రెస్టింగ్ టాపికే కదా. మనం ఒకసారి చాలా యాక్టివ్ అయ్యి లేచి కూర్చొని పెన్ పేపర్ పట్టుకొని కూర్చుందాం ఇంకొకరికి. ఎందుకంటే ఎంతో మంది నేర్చుకోవడానికి సంపాదించడానికి మన జూనియర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి చెప్పగలగాలి. రైట్. మన చేతిలోనే, మన ఆలోచనలోనే మనం, అంటే యద్భావం తద్భావతి మీరు అన్నట్టు ఏదైనా మన చేతిలోనే ఉంది. మరి ఎట్లా మార్చుకోవడానికి ఏం చేయాలి అంటే మనం ఉన్న కొత్త విధానాలు, పాత విధానాలను పోగొట్టుకుని కొత్త విధానాలను, కొత్త పద్ధతులు నేర్చుకోవడానికి మెడిటేషన్. సార్ చెప్పినట్టు రోజు ఒక మెడిటేషన్ ప్లాన్ చేసుకోవాలి. మెడిటేషన్ చేసుకుంటే మనలో ఉన్న చెడు, ఇప్పుడు మెడిటేషన్ గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఉంటాడు, తను ఒక జాబ్ చేసి రోజు ఇంటికి వస్తుంటాడు. అంటే దొంగలు రోజు అతన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రతి ఇంటి పక్కింటి అన్నింటిలో దొంగతనం చేయడానికి దొంగలు వస్తుంటారు. ఆయన ఇంటిని దొంగతనం చేద్దామని రోజు అబ్జర్వ్ చేస్తుంటారు. కానీ ఆయన ఏంటి, ఆ రోజు ఆ చెట్టు కింద ఏదో తవ్వి పోతుంటాడు, ఇంట్లో పోతుంటాడు హ్యాపీగా. రోజు అబ్జర్వ్ చేస్తున్నారు దొంగలు. ఇంట్లో అయితే ఏం లేదు, ఆ చెట్టు కింద దాస్తున్నట్టుంది. రోజు ఆయన చెట్టు కింద రోజు ఏదో తవ్వి అక్కడ పెట్టి ఇంట్లోకి పోయేటప్పుడు నవ్వుకుంటూ పోతుంటాడు. అని ఆయన వెళ్ళిపోయినాక వచ్చి ఆ రాత్రి ఆ చెట్టు కింద తవ్వడం దొంగలు చేస్తారు. ఏం దొరకదు వాళ్ళకి. అదేంటి అని మళ్ళా తెల్లారి చూస్తే మళ్ళా తెల్లారి కూడా ఆయన అంతే ఆ చెట్టు కింద తవ్వి మళ్ళా పాతి పెట్టి పోతుంటాడు. ఒకసారి ఇక దొంగల దగ్గర ఎదురయ్యి, సార్ మేము దొంగలం, ప్రతి ఇంట్లో దొంగతనం చేస్తున్నాం, మీ ఇంట్లో దొంగతనం చేయడానికి మీ చెట్టు కింద ఏముందని దొంగతనం చేద్దాం అనుకున్నాను, ఎంత దొవ్వినా ఆ చెట్టు కింద ఏం దొరకట్లేదంటే ఆయన నవ్వుతుంటాడు. ఏంటి సార్ ఎందుకు నవ్వుతుంటాడు? ఆ చెట్టు కింద నేనేం పాతలేదు అంటే, లేదు లేదు మీరు రోజు మీ బ్యాగ్ నుంచి తీసి అందులో పెడుతున్నారు, నేను చూస్తున్నాను అంటే. అంటే ఆయన మళ్ళా నవ్వి, లేదు లేదు నేను ఒక మేనేజర్ని, ఏంటి సేల్స్ మేనేజర్ని, నాకు పని ఒత్తిడి చాలా ఉంటది, స్ట్రెస్ ఎక్కువ ఉంటది. నాకున్న కోపాలు, ద్వేషాలు, ఆ చిరాకులన్నీ ఆ చెట్టు కింద తవ్వి దాచిపెట్టి పోతుంటాను. ఇంట్లో పోయేటప్పుడు లోపలికి ఇంట్లోకి అవి తీసుకెళ్ళనియను అని అంటాడు. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా, ఆ చెట్టు ఏంటి, మన యొక్క మెడిటేషన్. మన లోపల ఉన్న ఏదన్నా ఉన్నాయి, లోపల ఉన్న నెగిటివ్ థాట్స్ అని పోవాలంటే మనం అవన్నీ తీసేయాలి. ఎలా తీసేయగలుగుతాం? ఒక మార్గం ఒకటే, ఒకటి మెడిటేషన్. మెడిటేషన్ చేసుకుంటే లోపల ఉన్న నెగిటివ్స్ అన్ని పోతుంటాయి అన్నమాట. పాజిటివ్ అనే ఎనర్జీ అని వస్తుంటాయి. ఎప్పటికప్పుడు మనం బయట ఎంత స్ట్రెస్ ఉండండి, ఒక 5 నిమిషాలు మీరు మెడిటేషన్ లో కూర్చుంటే కొత్త న్యూరాన్స్ పుడతాయి. పాత న్యూరాన్స్ ని కూడా కొత్త న్యూరాన్స్ ని కలిపేసుకుంటాయి. ఆ నెగిటివ్ ని కూడా పాజిటివ్ లో కలిపేసుకుంటాయి ఆ న్యూరాన్స్. ఓకే. ఆ మనం లేకపోతే మనం అదే బాధలు మీకు ఇదే కాదు, స్ట్రెస్ అనే కాదు, చాలా మందికి ఏంటి అంటే ఆ, బాగా చెప్పుకోలేం, మీరు ఓన్లీ స్ట్రెస్ బాధలు ఇవే చెప్తున్నారు. నాకు చాలా క్యాన్సర్ కానివ్వండి, డయాబెటిక్ కానివ్వండి, హెచ్ఐవి కానీ చాలా రోగాలు ఉన్నాయి. మరి ఆ వాటిని కూడా అధిగమించే శక్తి మన యొక్క న్యూరాన్స్ కు ఉన్నాయి అన్నమాట. వాటిని కూడా ఇప్పుడు ఆయన చైర్లో పడిపోయిన ఆయన పేరు ఉండే కదా, స్టీఫెన్ హాకీ గారు. ఆయన ఏంటి, ఆయన న్యూరాన్స్ మొత్తం చచ్చిపడిపోయినాయి ఆయనకి. ఆయనకు ఒక కన్ను తప్ప ఏది పనిచేయదు. డాక్టర్లు అసలు బతకరు అనే అతను తర్వాత అద్భుతాలు ఎన్ని సంవత్సరాలు ఆయన ఉండి లైఫ్ లో చైర్ లో ఉండే సృష్టించారు. ఏంటంటే మన బాడీలో ఒక పార్ట్ పని చేయకపోయినా మిగతా ఒక పార్ట్ పని చేస్తుంది. నాకు మైండ్ న్యూరాన్ అని ఇప్పుడు సార్ చూపించారు కదా, ఒక కొత్త న్యూరాన్స్ పుడుతున్నాయని. అట్లా కొత్త న్యూరాన్స్ పుడతాయి. దాన్ని ఇట్లా చేసుకోవాలి మనము. ఏదో అయిపోయింది నా వల్ల అయిపోయింది, నాకు ఇదే అయిపోయింది, ఇదే లాస్ట్ అని అనుకోకూడదు. ఖచ్చితంగా ఇంకొక మార్గం ఉంటది. దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే మన యొక్క భవిష్యత్ అనేది బంగారం బాట వేసుకోవడానికి మన చేతిలోనే ఉంది. క్షణంలో ఎలా ఉంటుందో, ఎలా మారుతుందో అనేది మన చేతిలో ఉంది. అలవాట్లను, మన యొక్క అలవాట్లను కానీ మన యొక్క ఫామ్ చేసుకోవాలి. మన యొక్క అలవాట్లు, పద్ధతులను, తినే తిండి, తాగుడు అంటే తాగుడు అంటే అది కాదు, తినే తిండి విషయంలో కానీ ప్రతి విషయంలో ఆహార అలవాట్లను మార్చుకునే విషయంలో కానీ ప్రతి ఒక్క డిజైర్ ఇప్పుడు మన యొక్క డిజైన్ చేసుకోవాలి. మన లైఫ్ ని మనం డిజైన్ చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, కొత్త కొత్త డిజైన్ ఉన్న కారు, ఇల్లు కట్టుకోవడంలో డిజైనింగ్ కావాలనుకుంటాం, వేసుకునే బట్టల్లో డిజైనింగ్ కావాలనుకుంటాం. కానీ మన లైఫ్ లో కూడా డిజైన్ చేసుకునే శక్తి మన చేతిలో ఉంది. నువ్వు ఎట్లా డిజైన్ చేసుకుంటావు అలా మారిపోతే మన యొక్క లైఫ్. అవునా? మన లైఫ్ ని మనం మార్చుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. ఒక ఆశ్రమం, ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ కరెక్ట్ కనెక్ట్ అవుతాయని, లేకపోతే ఇది చెప్తే మనకి కనెక్ట్ కాదు. ఆశ్రమంలో గురువు గారు ఉంటాడు, పిల్లలకి మెడిటేషన్ నేర్పుతుంటారు. మెడిటేషన్ నేర్పుతుంటుంటే ఆ ఒక పిల్లి వచ్చి ఒక డిస్టర్బ్ చేస్తుంటది. పిల్లి వచ్చి డిస్టర్బ్ చేస్తుంటుంటే ఆ గురువుగారు అంటారు, ఆ పిల్లిని చెట్టుకి గట్టి అంట, చెట్టుకి గట్టి అంట. అంటే రోజు అదే పద్ధతిగా వాళ్ళు మెడిటేషన్ చేసే టైంకి ఆ పిల్లికి చెట్టుని కట్టేసి చేయడం అలవాటు చేసేసరికి
ప్రతిరోజు ఇక ఒక 100 ఏళ్ళు గడిచిపోయింది. ఆ గురుగారు చనిపోయారు, పిల్లలు పెద్దగా అయిపోయారు. అట్లా కంటిన్యూ ఏంటి ఏమైతుందంటే ఆ చెట్టు కట్టేయడం, పిల్లిని తీసుకొచ్చి చెట్టు కట్టేయడం అలవాటు అయిపోయింది ఇక. కామన్ ప్రతిరోజుగా చెట్టు కట్టేయడం. అంటే మనం చేసే పద్ధతిని ఆ చెట్టు కట్టేది ఏంటి? మనలో ఉన్న అగ్రెషన్స్, మనలో ఉన్న కోపాలు కానీ, ఆ పిల్లి ఆ విషయంలో ఏంటి అంటే మనలో ఉన్న నెగిటివ్ థాట్స్. ఓకే, దేని ఫోకస్ చేయాలో దాన్ని ఫోకస్ చేయాలి. నువ్వు అనుకున్నది నువ్వు ఎలా సాధించాలో కోరుకుంటున్నావో అది వస్తూ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీలింగ్ చేసుకోవాలి. నీ యొక్క కొత్త లైఫ్ న్యూరాన్స్ పుట్టాలంటే నీవు కొత్తగా లైఫ్ ని హీలింగ్ చేసుకోవాలి. ఏది నేర్చుకోవాలో గతం గురించి బాధపడకుండా, భవిష్యత్తు గురించి భయ భయపడకుండా, నువ్వు కొత్త న్యూరాన్స్ గురించి ఫామ్ చేసుకోవడానికి నువ్వు అలవాటు పాత పద్ధతుల్ని, మోస పద్ధతుల్ని తీసేసుకుని కొత్త పద్ధతుల్ని నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు మన లైఫ్ మన చేతులు ఉందండి. కొత్తగా నేర్చుకుంటూ కొత్తగా న్యూరాన్స్ పుడుతుంటాయి, లేకపోతే పాత న్యూరాన్స్ ని కూడా కొత్తగా మార్చుకోవడానికి శక్తి ఉంటది. ఇప్పుడు మనం ఏదైనా చిన్నగా చూడండి, ఒక రిక్షాని పిలవంటే ఏ రిక్షాను ఒక విజిల్ వేసి పిలిచేస్తాం ఈజీగా. ఎందుకంటే ఆ రిక్షాని నువ్వు 1 మంత్ లో కొనేయొచ్చు. కానీ ఒక ఎయిర్పోర్ట్ దగ్గరికి పోతే మినిమం 2 అవర్స్ వెయిటింగ్ చేసి ముందే 2 అవర్స్ ముందే వెళ్ళిపోయి కూర్చుంటాం. ఎందుకంటే ఒక ఫ్లైట్ కొనాలంటే మనకు ఒక సంవత్సరం కూడా పడుతుంది. అట్లాంటిది అంటే దాని వాల్యూ, నీ వాల్యూ నువ్వు పెంచుకోవాలి. నువ్వు రిక్షాలా ఉంటావా, ఎయిర్పోర్ట్ లాగా నీ కోసం ఒక 2 అవర్స్ వెయిటింగ్ చేసేలాగా నీ లైఫ్ నువ్వు డిజైన్ చేసుకోండి. వస్తుంది ఆ లైఫ్, ఖచ్చితంగా మార్చుకోవచ్చు. నీ లైఫ్ నువ్వు మార్చుకోవడానికి చాలా ఉంది. చిన్న మా న్యూరాన్స్ ని కొత్తగా చేయడానికి ఈ యొక్క పద్ధతులు, అంటే పాత పద్ధతుల్ని మన నెగిటివ్ థాట్లను తీసుకుంటూ ఈ కొత్త పద్ధతులను తీసుకోండి, న్యూరాన్స్ కొత్తగా ఉద్భవిస్తాయి. థ్యాంక్ యూ సార్. మెయిన్ పాయింట్స్ ని ఒక 5 పాయింట్స్ లాగా నోట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు? నోట్ చేసుకునే వాళ్ళు ఉన్నారా? నేను ఏం చెప్పాలి వీళ్ళు, ఎందుకంటే మనం చెప్పిన ఉదాహరణలు అన్ని గుర్తుంటాయో గుర్తుండవు. అందుకని ఎప్పుడైనా చెప్పినప్పుడు ఈ మెయిన్ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలకి చెప్పిన ఈ పాయింట్ గుర్తుపెట్టుకో అని చెప్పాలి. 5 పాయింట్లు ఏంటి? ఒకవేళ 5 పాయింట్లు మెయిన్ పాయింట్ వచ్చేసి మనలో ఉన్న నెగిటివ్ థాట్స్, మనలో ఉన్న స్ట్రెస్ అండ్ మనలో బాడీలో ఖచ్చితంగా టాక్సిన్స్ ఏర్పడుతుంది స్ట్రెస్ వల్ల. దాంట్లో నుంచి కొత్త న్యూరాన్స్ పుట్టడానికి పాత న్యూరాన్స్ ని మన యొక్క పద్ధతులు, వాడుకునే పద్ధతులు, మనం చేయాల్సిన ఆహార పద్ధతులు కానీ, మన యొక్క అలవాట్లు కానీ ఫస్ట్ మార్చుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ పెన్ తీసుకొని నెంబర్ 1 ఏంటి? ఆల్రెడీ అడ్డుపడుతున్న నెగిటివ్ థాట్స్ ని వదిలించుకోవాలి. సాధ్యమవుతుందా అంటే న్యూరాన్లని, అదే కదా కాన్సెప్ట్ అంతా, అదే కదా. కావాల్సిన న్యూరాన్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. న్యూరాన్ అంటేనే అలవాటు. కాకపోతే కొన్ని నియమాలు పెట్టుకోవాలి న్యూరాన్లు ఏర్పడాలంటే. అందుకే 40 రోజుల నియమాలు, 30 రోజుల నియమాలు, 11 రోజుల నియమాలు ఎన్నో పెడతారు. అప్పుడల్లా సంవత్సరంలో మారిపోతారు. అది వ్రతం లాగా చేస్తే అప్పుడు సో నెగిటివ్ థాట్స్, ఇక నేను ఇంతేనండి, నేను ఇంతే, ఆయన అంతేనండి, ఆయన అంతే, ఆయన ఇంతేనండి, ఇంతే, ఈ ఇంతేలు వదిలేసేయాలి. ఈ ఇంతేలకు ఎన్నో చింతలు ఉంటాయి. ఈ చింతలుండే ఇంతేలు వదిలేయాలి. ఇంటింట పోరు ఇంతింత కాదన్నట్టు మన ఒంట్లో కూడా కొన్ని పోరులు ఉంటాయి. దాన్ని నేను ఇంతే అనేది ఫిక్స్ అనేది వదిలేసుకోవాలి. ఉపయోగపడే నలుగురిలోకి వెళ్ళినప్పుడు నలుగురికి ఏ ఎమోషన్ ఇంపార్టెంటో ఆ ఎమోషన్ని మెయింటైన్ చేయాలి. ఆ మాటలు మెయింటైన్ చేసుకోవాలి. అట్లా తయారవ్వచ్చా అంటే అలా తయారవ్వచ్చు అనేది ఇప్పుడు ఇదంతా. ఈ శరీరాన్ని కొత్తగా తయారవ్వదు, అది డిఎన్ఏలో ఉంటది. కానీ మనసుది మాత్రం నీ చేతిలోనే ఉంది అనేది ఈ న్యూరోప్లాస్టిక్ మొత్తం అదే. సరేనా? ఓకే, ఫస్ట్ది నెగిటివ్ థాట్స్. మరి ఇది నెగిటివ్ అని తెలవాలి, అది ముఖ్యం కాదు. నెగిటివ్ అని తెలవాలి. ఆ, అది మనము ఎవరైనా మంచి వాళ్ళు చెప్తుంటారులే మనకి. వాళ్ళు చెప్తే విన్నైతే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి, గతంలోనే ఉండిపోకుండా భవిష్యత్తు గురించి అంటే
ఆ పాత గతంలో ఉండకుండా జ్ఞాపకాలతోనే ఎమరేజ్ అవుతుంది. ఉమ్, గతంలో ఉండకుండా భవిష్యత్తు కోసం ఆలోచించాలి. ఓకే. అప్పుడు దానికి తగ్గట్టే న్యూరాన్లు ఏర్పడతాయి. ఓకే. నెక్స్ట్ పాయింట్. మనం ఏది ఫోకస్ అంటే నేను ఇది జీవితంలో చేయలేను, నా వల్ల కాదు, నాకు ఉన్న ఈ డిసీజ్ కానీ అవి పోలేవు అనే ఒక భావన ఉంటది కదా, ఆ భావనను ఈ కూడా మనం మూఢ నమ్మకాలు అంటే ఆ సరికాని నమ్మకాలు ఏవైతే ఉంటాయో ఆ, మనకు ఉపయోగపడిన వాటిని వదిలేసుకోవాలి. ఉమ్. అంటే గతంలో పరిస్థితి ఇట్లా ఉంది, నా చేతిలో నెలకు కొద్ది మనీనే ఉంటుంది, ఇక జీవితం అంతా అట్లే ఉంటది అన్నట్టుగా ఫిక్స్ అయిపోవద్దు. అంటే తన్ని తాను తక్కువ చేసుకునే ఆలోచనలు మెయింటైన్ చేయొద్దు. నేను తక్కువ, నేను తక్కువ, నాకు చదువు రాదు, నాకు అందం లేదు, నేను మహిళని, ఇది కూడా ఉంటది. ఉమ్, మహిళ నుంచున్న అంటే కూడా ఓసిడీలు. తక్కువ చూపు, ఈ దరిద్రం కూడా పోవాలి. మహిళ అంటేనే తక్కువ చూపు ఉంటుంది. ఇది మామూలు ఇంట్లో దరిద్రం కాదు, ఇది సమాజంలోనే పెద్ద దరిద్రం. వాళ్ళకు వాళ్ళు కూడా ఉండకూడదు అసలుకి. ఇదే పూర్వజన్మల్లో ఇది చేసి ఉంటాం అందుకనే అమ్మాయిగా పుట్టాం అనేది అసలు అది పెద్ద ఇది. అసలు అదేదో అబ్బాయికి పుడితే పుణ్యం చేసినట్టు ఇది కూడా ఫిక్స్ అయిపోయి నరాల్లో, ఆ నరాల వ్యవస్థలో అట్లా ఉండిపోతుంది. ఉం. అది బయటికి అట్లా అంటారు కానీ లోపలికి వాళ్ళ కాళ్ళకే ఉంటది. ఎందుకు అదంతా ఫిక్స్ అయిపోయి ప్రతి ఒక్కటి చూడండి, ఇది మనసు ఏదో ఒకటి ఎత్తుక్కుంటది. నాకు కూడా ఉండేది మహేష్ బాబు లాగా జుట్టు, ఎప్పటికి ఉండాలంటే ఏం చెప్పండి, ఉన్నదాన్నే మనం చేసుకోవాలి. అర్థమైందా? ప్రతి ఒక్కటి మంచిదే. ఏదో ఒక బాధ, లోన్లీ మనసు ఎత్తుక్కుంటూ ఉంటది. ఒకవేళ నేనే మహిళనైతే నా మనసు ఎత్తుకునేది అది ఎత్తుకునేది, ఈ పాయింట్ ని ఏదో ఒక పాయింట్ అయితే ఎత్తుక్కుంటూ ఉంటది. ఉమ్. జుట్టు అయితే జుట్టు, లేకపోతే ఏది అందితే అది, దానికి ఏది కావాలంటే అది, మేము ఫలానా, అది రెండే రెండు పాయింట్స్ ఎత్తుకుంటదండి. మేము ఇందులో గొప్ప, లేకపోతే నేను ఇందులో తక్కువ. ఈ తక్కువలు ఎక్కువలే కావాలి దానికి ఎప్పుడు. అలాంటి న్యూరాన్స్ ని ఎత్తుకొని ఉంటది. మీకు ఒక విషయం జోక్ చెప్పనా? మా వాడు టీచరు ఏమనేదంటే, నేను పోతే ఎవరు వస్తారంటావు, ఎమ్మెల్యే వస్తాడంటావా, కౌన్సిలర్ వస్తాడంటావా మా ఇంటికి అంటే, కాదు, నువ్వు ముందు అప్లోడ్ రాకుండా చూసుకో అని చెప్తారు. ఆడొస్తాడా ఈడొస్తాడు, ఆయన అంతా చూడండి ఎట్లా ఉందో మైండ్ సెట్. ఇంట్లో ఎట్లా ఉంటదిరా నాయన అని చూడకపోతే అది అంత గొప్పల్లో చూసుకుంటుంది మొత్తం. న్యూరాన్స్ అంతా అవి గజిబిజి గందరగోళం జీవితానికి ఉపయోగపడేది. ఇలాంటివన్నీ ఈ నమ్మక వ్యవస్థని, బిలీఫ్ సిస్టమ్ ని బద్దలు కొబ్బరికాయ కొట్టినట్టు అట్లా బద్దలు కొట్టాలి. ఉమ్, జీవితానికి. అందుకే భవిష్యత్తులో పిల్లలకి ఏం ఉపయోగపడుతుంది, మన ఫ్యామిలీకి ఏం ఉపయోగపడుతుంది. ఎట్లా నందమూరి ఏమంటారంటే, నేను కలిగి ఉన్నందుకు, నీ దైవం కావచ్చు, నీ గురువు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, నిన్ను కలిగి ఉన్నందుకు గర్వపడాలి. ఉమ్. మళ్ళీ అటువంటి వాళ్ళు ఆ, దొరకరు, మిస్ అవుతాను అనేటువంటి భావన ఉండాలి. అది అసలు ఎండమూరి గారు రాసిన, నేను ఎప్పుడో 25 వయసులో చదివాను. అట్లా ఉండాలి. అబద్ధాలు ఆడటం, దొంగతనాలు చేయడం, ఆ, ఆ, కనీసం అది కూడా కొంతమంది మన దాంట్లో ఆ ప్రొడక్ట్ల దగ్గర ఉన్నాయి కొన్ని. అవి ఏమి చాలా ఉండాలి. ఆస్తేయం, అపరిగ్రహం అనే పదాలు తెలుసా అసలుకి? అది ఈ దొంగ బుద్ధి అనేది కూడా అదొక నమ్మక వ్యవస్థ అన్నమాట. దేవుడు దాన్ని రుచించాడు. ఈ ఈ ఈ వాటిని ఇది చేసినా ఏం కాదు, ఇలా మాట్లాడినా ఏం కాదు, అబద్ధం చెప్పినా ఏం కాదు. కాదు. రైట్.
పాత నమ్మక వ్యవస్థను ఉపయోగపడదాన్ని మన లోపల ఏదైతే కొన్ని ఉంటాయో వాటిని ఎతికి మరి గమిషన్ బ్లీచింగ్ వేసి మరి అవతల పడి క్లీన్ చేసి పడాలి. ఉమ్. ఎవ్వరు అందులో ఎక్కువ ఒకటి కాదు, ఎవరు తక్కువ కాదు, అందరు సమానమే. ఉమ్. ఉన్న ఆ తెలివి వచ్చిన సంవత్సరాలు 50-60 ఉంటాయి అంతే. మనకు తెలివి వచ్చినది, మిగతాదంతా తెలివి లేకుండానే నడుస్తుంది. ఆ తెలివి వచ్చిన సంవత్సరాలని ఎంత ఆనందంగా స్వర్గంగా మార్చుకున్నాము అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్. ఇంకా అంటుండే ఒక ఎగ్జాంపుల్ అంటే రాజు గారికి ఒక కొడుకు పుడతాడు. కొడుకు పుట్టినప్పుడు దాని జాతకం రాయించి చూడడానికి పండితుని పిలిపిస్తే కొంతమంది వచ్చి డైరెక్ట్ ఆయన జాతకం చూసి, రాజుగారి జాతకం అబ్బాయి జాతకం చూసి నీ కొడుకు 10 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకడు అని అంటారు. అనగానే రాజుగారి కోపం వచ్చి ఎమ్మటే చెరసాల వేసేయండి, శిక్షించేయండి అని అంటారు. మళ్ళా కొంతమందిని పండితులను మళ్ళీ వేరే పిలిపిస్తే వాళ్ళు ఏం చూస్తారు, ఇద్దరు జాతకాలు చూసి రాజుగారు మీ జాతకం బాగుంది, మీ పిల్లాడి కన్నా మీరు ఒక 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు, వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు అనగానే ఎమ్మటే నగలు ఇచ్చేసి పంపిస్తారు. అంటే ఇద్దరు సమాధానం ఒకటే. వాళ్ళు డైరెక్ట్ నీ కొడుకు 10 సంవత్సరాలే బతుకుతాడు అని చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు నీ 10 ఏళ్ళ కన్నా నువ్వు ఎక్కువ బతుకుతావు అని చెప్పారు. కానీ చెప్పే తీరు అనేది మార్చుకోవాలి, పద్ధతి. ఇంకోటి అలవాటు విషయంలో ఒకటి, ఆ, కోతిని పట్టేటోడు ఒక ఊర్లోకి వస్తాడు. ఆ కోతి పట్టడానికి ఒక చిన్న టబ్బులో, అంటే చిన్న చెయ్యి పట్టేంత పెట్టి దాంట్లో పల్లీలు వేస్తాడు. ఆ కోతి ఏంటి, ఆ దందాన్ని ఊరుకొచ్చి ఆ పల్లీలు తీసుకొని చేయి పెడుతుంది. కానీ చేయి రాదు, ఎందుకంటే పిడికిలు పీస్తుంది, దాని చేతిలో పల్లీలు ఉన్నాయి. చెయ్యి ఆ పిడికిలు వదిలేస్తే బయటపడవచ్చు. కానీ దానికి ఏంటి, ఆ యొక్క పల్లీలు వదలలేక ఆ పిడికిలో ఉండిపోయి దానికి దొరికిపోతది. అంటే మన ఏంటంటే అలవాట్లు అనేది మన పట్టుకోవాల్సింది యొక్క చెడు పట్టుకుంటే వదలాల్సింది వదిలేస్తుంది. వదిలేస్తుంది. అవునా? ఆ, ఇప్పుడు ఈ ఈ రెండు చేతుల్లో ఇది ఉంది. నాకు ఏది అవసరము? ఓకే, ఇక్కడ ఉన్నటువంటిది ఇది అవసరం అనుకోండి, ఇది పట్టుకున్నాను, రైట్. దీని ఒక్కదాన్ని పట్టుకుంటే సరిపోతుంది, మిగతావి పడిపోతాయి. అర్థమైందా? సో అది వదలాల్సింది వదలలే, ఆ కన్నంలో అట్లా పెట్టేసి అది దాన్ని వదిలితే ఇది తప్పించుకోవచ్చు అందులో నుంచి. ఈ పల్లీలు ముఖ్యమని అది పల్లీలు గట్టి పట్టుకుంటుంది. ఇది అతనికి తెలుసు. ఉమ్, ఇది వదలను కూడా వదలదు, ప్రాణం పోయినా ఇదైతే వదలదు అని దానికి తెలుసు. అట్లా. సో ఈ ఫోర్త్ పాయింట్ అలవాట్లని, అలవాట్లు. సరికాని అలవాట్లని. ఫస్ట్ పాయింటే సరికాని అలవాట్లు, దాన్ని గుర్తించడము, సరైన అలవాట్లను గుర్తించడం. పాత నమ్మక వ్యవస్థని వదులుకోవడం మూడో పాయింట్, సరి అయిన అలవాట్లను గుర్తించడం. నెక్స్ట్ పాయింట్. కాదు, జ్ఞాపకాలని అంతే ఇక. ఐదో పాయింట్ ముఖ్యంగా రౌండ్ ఫిగర్ అయితే 5 ఏంటంటే, ఏదైతే సరైన అలవాట్లో దాన్ని ఆల్రెడీ ఆ అలవాట్లు ఎక్కడైతే సమూహం ఉంటుందో ఆ సమూహంలో చేరడం, ఆ స్నేహితంలో, ఆ స్నేహం. ఫిఫ్త్ పాయింట్, స్నేహం ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే, సరే ఇది యాక్చువల్లీ ఈరోజు సెషన్ ఇది కాదు, నీకు వెంటనే నైట్ ఈ సార్కి టాపిక్ ఇవ్వడం జరిగింది. అయినా సరే ఎంత తొందర అయినా సరే ఫైనల్ పాయింట్స్ ఏంటి అనేది, నేనేమి ఇచ్చి వెళ్ళాలి అనేది ఇంపార్టెంట్. ఎక్కడైనా ఫోన్ మాట్లాడిన ఒక హాఫ్ అన్ అవర్ ఫైనల్ పాయింట్ ఏంటంటే ఈ రెండు, దిస్ ఈజ్ అ పర్పస్ అని మాట్లాడాలి. ఎందుకంటే టాపిక్లో చాలా జంప్ అయిపోయి ఎక్కడెక్కడికో వెళ్తుంటాయి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది అని చెప్పాలి. ఎప్పుడైనా సరే పర్పస్ లేని పనులు అసలు చేయనే చేయదు. ఓకే, రైట్. సో నెగిటివ్ థాట్స్ని ఇప్పుడు చూద్దాం. వాట్ ఈజ్ నెగిటివ్? ఇప్పుడు మనకి ఏం కావాలి అనేది ఫస్ట్. ఇండస్ వివాలో ఎగ్జిక్యూటివ్ ర్యాంక్, టీమ్ బోనస్ తీసుకుంటున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ కావాలి. దట్స్ ఇట్, అంతే కదా. ఫైనల్ బాలగారు, ఇది నేను చేరుకోవాలి.
దీనికి తగ్గట్టుగా మనం వర్క్ నేర్చుకోవాలి అని అంటే దానికి సంబంధించిన న్యూరాన్స్ అంటే ఏంటి అని అంటే దారిలో నడవడం అనేది. ఆ దారిలో నడవడం నడుస్తుంటే ఏమవుతుంది? పాత్ వేస్ ఏర్పడతాయి. ఇప్పుడు నాకు పలానా కాన్ బెర్రీస్ అనగానే నాకు వెంటనే ఆ న్యూరాన్స్ లింక్ అయిపోయింది, లాలాజలం ఊరింది. కానీ అవకాడో అనగానే ఎటువంటి శబ్దం లేదు, లాలాజలం ఊరలేదు, ఎటువంటి లోపల నుంచి ఎమోషన్ రిలీజ్ అవ్వలేదు. దేనికని? ఒక దాని గురించి తెలుసు, ఇంకో దాని గురించి తెలియదు. రైట్? అంతేనా? అంటే ఒక దగ్గర పాత్ వేర్పడింది న్యూరాన్స్, ఇంకో దగ్గర ఆ అనుభవం ఏర్పడలేదు. సింపుల్. అది ల్యాప్టాప్ అనుభవం అయినా, స్కూటీ అనుభవం అయినా, ఏ అనుభవం అయినా సరే. సో మనము రూబీకి కావాల్సినటువంటి ఏవైతే అలవాట్లు ఉన్నాయో అది మనము ఆ పాత్రలో వెళ్ళామా లేదా, దాన్ని నిర్మించుకున్నామా లేదా. జాగ్రత్తగా ఇది మనం అవకాడో అనగానే ఎటువంటి శబ్దం లేకుండా, కాన్బెర్రీస్ అనగానే నా రియాక్షన్ ఎట్లా వచ్చిందో, మనం చేయాల్సినటువంటి ఆ పనికి మ్యాథ్స్ అనగానే సేమ్ కాన్బెర్రీకి వచ్చినట్టు రావాలి రియాక్షన్. అవకాడోకి వచ్చినట్టు నిశ్శబ్దం వచ్చింది అనుకోండి, మ్యాథ్స్లో ఎప్పుడు మార్కులు రావు. ఓకే, సో సేమ్ అట్లా. ఇప్పుడు మీకు బోర్ కొట్టకుండా ఇంకో విషయం ఇక్కడ చూడండి. తన పని కోసం ముందు మనకి ఏం కావాలి అనేది చెప్పిస్తున్నాడు వేరే వాళ్ళతో. బాబు మీరు ఇట్లా అవ్వాలనుకుంటున్నారు కదా, క్రియేటర్ అవ్వాలనుకుంటున్నారు, డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు, ముందు ఇది తెలుసుకోండి. దీనికి సంబంధించినటువంటి అర్హత అంటే అలవాటు మీకు ఉందా లేదా, అలవాట్లు ఉన్నాయా లేదా, అటువంటి దానికి సంబంధించి. ఓకే, కొన్ని వాటికి ఈ అలవాటు ఉంటుంది. ఓకే, ఆ టీచింగ్ అలవాటు కొన్నిటికి ఉండకపోవచ్చు. మిషన్ వర్క్ టీచింగ్ ఎందుకు? అవునా? కానీ కొన్నింటికి టీచింగ్ చేస్తేనే డబ్బులు వస్తాయి. అట్లా ప్రతి దానికి ఒకటి ఉంటుంది అనే దగ్గర ఇప్పుడు ఇతను చెప్తున్నాడు చూడండి, వాళ్ళకి చెప్తున్నాడు ఇవి పాటించాలి ఇవి అని. 4 years లో కాంటెంట్ క్రియేషన్ చేస్తున్న ఒక వ్యక్తికి అడుగుదాం. 4 సంవత్సరాల అనుభవంతో చెప్తాను. హాయ్ బ్రో. హాయ్. వాట్ ఈస్ కంటెంట్ క్రియేటర్ లైఫ్? క్రియేటర్ లైఫ్ ప్రతిరోజు యుద్ధం, ఫాలోవర్స్ కోసం యుద్ధం, కంటెంట్ కోసం యుద్ధం. ఈ రోజు ఏమి ఇవ్వాలి అంటే మన మనసులో ఒక భయం పుడుతుంది. క్రియేటర్ ఈ రోజు ఎలా ఇది ఇవ్వాలి, కంటెంట్ రాసుకోవాలి, దానికి వాయిస్ ఇవ్వాలి, ఎడిట్ చేయాలి, పోస్ట్ చేసిన వెంటనే మనం ఫస్ట్ చెక్ చేసుకుంటుంది ఎంత మంచి లైక్స్, కామెంట్స్ ఇవన్నీ చూసుకుంటాం. ఈ రోజు బ్యాడ్ కామెంట్ దగ్గర మీరు నువ్వు ఆగిపోయావని క్రియేటర్, అదే బ్యాడ్ కామెంట్ నచ్చలేని వాళ్ళ దగ్గర ఆగిపోయావు అనుకో, అది కూడా చెప్తున్నాడు మైండ్ సెట్ కి సంబంధించి. లైఫ్ లో అక్కడతో ఆగిపోయినట్టు. కొత్తగా కంటెంట్ మొదలు పెట్టే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే ఫాలోవర్స్ కోసం ప్రయాణించు, కంటెంట్ కోసం ప్రయాణించు. సూపర్ విన్నర్ కదా, ఎక్స్ట్రాడినరీ రిప్లై. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మాలాంటి క్రియేటర్స్ కి ఎంతో మందికి మీరు ఇన్స్పైర్ గా నిలవాలి. ఆయన చేయాల్సిన పనులు, ఉండాల్సిన మైండ్ సెట్ ని ముందే చెప్తున్నాడు. ఓకే, అటువంటి మైండ్ సెట్, అటువంటి సెట్టింగ్ అనేది ఉందా లేదా, కంటెంట్ కోసం వెతకడం, దాన్ని ఎడిటింగ్ చేసుకోవడం, ఓకే, దాని క్వాలిటీని చెక్ చేసుకోవడం, మళ్ళీ నెగిటివ్ ని ఎవరి కామెంట్స్ వాటిని పట్టించుకోవద్దు, ఫాలోవర్స్ కోసం చూసుకోకు. దేనికోసం చూసుకోవాలి? మంచి కంటెంట్ కోసం చూసుకో, ఒకరోజు కాకపోయినా. ఇది ఇప్పుడు ఆ యూట్యూబ్ క్రియేటర్లు దేన్ని సెట్ చేసుకోవాలి? న్యూరాన్ సెట్స్ మొత్తం కూడా, ఆలోచన విధానం. న్యూరాన్ సెట్ అంటే ఆలోచన విధానం. ఓకే, దాన్ని సెట్ చేసుకోవాలి. అందుకనే ఇక్కడ చూడండి, మీరు మళ్ళీ ఒకసారి చేయండి. ఏది క్రియేట్ చేస్తుందంట న్యూరాన్స్ ని? ఫోకస్. ఎప్పుడు మీరు ఫోకస్ చేస్తుంటే ఆ మార్గంలో నడిచినట్టు. మీరు ఎంత ఫోకస్ చేస్తుంటే దాని మీద అంత నడిచినట్టు. ఇప్పుడు మీరు చాలా ఫోకస్గా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వర్క్, రూబీకి స్టార్ 500కి ఏం కావాలి, ఎలా చేసుకోవాలి అనేది మీరు ఎంత ఫోకస్డ్గా ఉంటే అంతగా ఆ పని మీకు అలవాటు అవుతుంది. ఓకే, సరి అయిన పనులు ఏంటియో తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా
ఇక్కడ రోజు సీనియర్లు చెప్తున్నారు. నెంబర్ 1 పాయింట్. ఓకేనా? ఇది రీచ్ అయ్యారా? నేను కొంచెం జాగ్రత్తగా చెప్పకపోతే ఎటెటు పోతుంది అసలు కంటెంట్ అని నేను చాలా జాగ్రత్తగా చెప్తాను. ఓకే. సరే కానీ ఉంటాయి కొన్ని. సరే కానీ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వేకప్ తీసుకోండి, లేకుంటే ప్రెజెంటేషన్ దగ్గర మీ ఆలోచనలు చెక్ చేసుకోండి. మొత్తం ఏది ఫోకస్ చేయాలి. సరే కానీ ఉంటే సేమ్ ఏం లేదు. ఆ యొక్క మార్గాన్ని ఎంకరేజ్ చేయకుండా ఉండాలి. నడవకుండా ఉండాలి. ఫోకస్ చేస్తే నడిచినట్టు. అసలు ఆ విషయం మీద ఫోకస్ చేయకపోతే అన్నట్టు. మీ టైము ఫలానా షార్ట్ రీల్స్ మీద వేస్ట్ అవుతుంది అనుకున్నాం. ఓకే. వేస్ట్ అవుతుంది. కానీ నాకు చూడాలనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? అవకాడో వచ్చినప్పుడు తినాలనిపించలేదు ఎందుకు? దాని గురించి తెలియదు కాబట్టి. కాన్బెర్రీ ఇప్పుడు ఇక్కడ కాన్బెర్రీ అయినట్టు షార్ట్ రీల్లే అయిపోయినాయి. టైం అంతా గంట 2 గంటలు ఈ షార్ట్ రీల్లు ఫేస్బుక్కి అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? దాని మీద ఫోకస్ చేయకుండా ఉండాలి. అంటే ఏంది? నడవకుండా ఉండాలి. ఆ మార్గాన్ని నడవకపోతే ఏమైంది? నెమ్మదిగా ఆ సర్క్యూట్ అనేది ఆగిపోతుంది. గతంలో ఉండేదండి ఆ అలవాట్లు అని అంటాం. ఇది అర్థమైంది ఈ పాయింట్ మీకు? వదిలించుకోవాలి అనుకున్నవి ఫోకస్ చేయకపోతే సరిపోద్ది. నచ్చలేదు, అది మనిషి అయినా విషయమైనా ఏదైనా నచ్చలేదు అని అన్నప్పుడు దాని మీదకి ఫోకస్ వెళ్ళకుండా ఉంటే సరిపోద్ది. అంతే సింపుల్. మరి పోతుంది అలవాటు అంటే మీరు చూడండి, ఒక 40 రోజుల్లో ఫోకస్ చేయకుండా ఉండండి. గతం గత అన్నట్టు మాయమైపోతుంది మంచులాగా. మనకు కావాల్సిన దాని మీద ఏ అలవాట్లు ఇంపార్టెంటో ఆ అలవాట్లు. దీని పేరేంటి? ద సైన్స్ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్ సైన్స్. పావులో గారి థియరీ దగ్గర నుంచి ఎన్నో ఉన్నాయి ఇందులో. ఇక చదవాలి కానీ చదువుకున్న వాళ్ళకి చదువుకున్నంత, తెలుసుకునే వాళ్ళకి తెలుసుకున్నంత. ఇందులో ఉన్నటువంటిది ఏంటి? అలవాట్ల శక్తి. అలవాట్ల శక్తి. దీంట్లో మొత్తం కూడా న్యూరోప్లాస్టిసిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు ఏ రంగంలోనైనా సరే నీకు కావాల్సిన అలవాటుకు తగ్గట్టుగా నువ్వు తయారవ్వచ్చు. నెమ్మదిగా మీ సబ్ కాన్షియస్ ని మీరు ట్రైనప్ చేయాలి. సబ్ కాన్షియస్ ని ఏ విషయంలో అయినా ట్రైనప్ చేయాలి. ఈరోజు ఆ విషయాలు ఇంకొన్ని కూడా చెప్తాను నేను. మొత్తం విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ, అన్ని పాయింట్స్ మీద క్లారిటీ వస్తుంది. నాకు నా ఆఫీస్కి 3 కిలోమీటర్ల దూరం అనమాట. వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తే 30 నిమిషాల్లో వెళ్ళొచ్చు. కొంచెం స్పీడ్ వాక్ చేస్తే 25 నిమిషాల్లో వెళ్ళొచ్చు. ఇంకా పరిగెత్తాను అనుకోండి 15 నిమిషాల్లో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ బట్టి నేను నా సబ్ కాన్షియస్ మైండ్కి చెప్తా ఈ టైంకి అలా వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలని. అలాగే లైఫ్లో ఏదైనా ఏం చేద్దాం అనుకున్నా, ఇది చదవాలన్నా, ఆ జాబ్ ఏదైనా, యూ హ్యావ్ టు టెల్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, ఇదే బాబు చదువు, ఒరే బాబు ఇది చెయ్యి అని. సో ట్రైన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. దాన్ని ట్రైన్ చేయకపోతే మాత్రం యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ కంట్రోల్ విత్ సమ్ అదర్స్. ఓకే. దాన్ని ఎవరు ట్రైనప్ చేయాలంట? ఎవరికైతే ఆకలి ఉందో, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళే కూర్చొని ట్రైనప్ చేసుకోవాలి. బయట వాళ్ళు ఇగో నేను ఇట్లా ట్రైనప్ చేసుకున్నా, నేను ఇట్లా సంపాదించుకున్నా, నేను ర్యాంక్ వచ్చింది నాకు, ఇంకా మీరు కూడా ట్రైనప్ చేసుకోండి అని అర్థం. అర్థమైందా ఈ పాయింట్? ఇది మెయిన్. సో మనము ఆ సబ్ కాన్షియస్ అనేటువంటి మనసుని, ఆ మనసుతోటే దాన్ని ట్రైనప్ చేసుకోవాలి. మనసుతోటి వింటాము, తెలుసుకుంటాము, మళ్ళీ మన లోపల ఉన్న ఒకటువంటి ఒక వినే వ్యక్తిని తయారు చేసుకోవాలి. ఆ సబ్ కాన్షియస్ ఇది చూడండి, ఈ బుక్, దీని పేరేంటి మీకు మామూలుగా కనబడుతుందా? మనసు అనేది దీని బుక్ పేరు. దీంట్లో ఇది థియోసాఫికల్ సొసైటీ వారిది. థియోసాఫికల్ సొసైటీ. వాళ్ళు ఎవరంటే, థియోసాఫికల్ సొసైటీ ఎవరంటే రష్యన్ యువతి మేడం బ్లావెట్స్కి చెప్పినటువంటిది. మనస్సు మెదడు ఒకటి కాదు. మనసు పనిచేయడానికి మెదడు ఒక అవయవం మాత్రమే, ఒక భౌతిక వాహనం. అంటే అది నడుపుతూ ఉంటుంది. మనసు అనేది జీవితకాలం మొత్తం కూడా, జీవితకాలం తర్వాత కూడా అది పనిచేస్తుంది. మనస్సు ఆలోచన యొక్క సామర్థ్యము
అది పదార్థం కాదు, కేవలము ఈ బ్రెయిన్ ఒకటే పదార్థము, మెదడు ఒకటే పదార్థము, కానీ దాంట్లో ఉన్నది మాత్రం ఒక దైవిక శక్తి, ఆదిభౌతిక ఉన్నటువంటిది. అర్థం పాయింట్ అని మేడం బ్లావెట్స్ కి చెప్పింది. యో, ఇక్కడ రైట్ అని చెప్పినటువంటి విషయం. నువ్వు మెదడుని మనసుని ఒకేలాగా అంచనా వేయద్దు. మెదడు ఈ శరీరంలో కన్నా ఒక కొంత సరిహద్దుల్లోనే ఉంటుంది, హద్దులు ఉంటాయి దానికి, కానీ మనసుకు మాత్రం ఉండవు అనేది తన యొక్క సారాంశం. ఓకేనా? దీన్ని నమ్ముతున్నారా? చలో, అయితే మీరు అనుకున్నటువంటి ర్యాంక్ని మీరు రీచ్ అవ్వగలరు. మీ మీ బిజినెస్లో, మీ వివాహంలో మీరు సక్సెస్ అవ్వగలరు. దాన్ని ట్రైన్ అప్ చేసుకోవాలి. దాన్ని ట్రైన్ అప్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో ఫోకస్ ఈ ఐదిటి మీద పెడదాం, సరేనా? ఈ ఐదిటి మీద పెట్టి అవి మన యొక్క కోరికకు తగ్గట్టుగా రూబీ అని అనుకుందాం. బాలగారు మీరు ఏ ర్యాంక్ మీది? స్టారా? 250 స్టార్? 250 అయ్యారు, రైట్. సో నెక్స్ట్ 500. చాలా మంది 500 కోసమే. ఇప్పుడు అది బోర్డ్ ఎగ్జామ్ అయింది. స్టార్ 500 అందులో పాస్ అవ్వాలి. అందరికీ దానికి చాలా పెద్ద ఛాలెంజ్. మంచిదేలేండి, దానికి తగ్గట్టు స్కిల్స్ పెరుగుతాయి, రైట్. చూడండి, దానికి తగ్గట్టుగా ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది 5th, వెనక నుంచి వస్తాను, 5th పాయింట్, ఇష్టాలు చెక్ చేసుకోవాలి. మీకు ఏమి ఇష్టాలు కలిగి ఉండాలనేది రెగ్యులర్గా కష్టపడుతున్నటువంటి సీనియర్లు అడిగితే తెలిసిపోద్ది. వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నారు. ఇష్టాలు, ఈవినింగ్ సెషను, హెల్త్ సెషను మీరు ఇష్టపడుతున్నారా? నచ్చిందా? అది మార్నింగ్ సెషన్ కూడా అట్లాగే ఇష్టపడ్డాం. దానికోసం ఏం చేయాలి అనేది చేయగలుగుతారు. నా వల్ల కావట్లేదండి, మా ఇంట్లో బోల్డ్ పనులు ఉంటుంది, ఇవన్నీ ఆ నమ్మక వ్యవస్థను తీసివేయాలి. దీనికి ఇది అవసరం అని అంటే అవసరం, అంతే. నేను ఎస్ఐ కావాలి అని అంటే నువ్వు ఫిజికల్గా కూడా గెలవాలి. చేయలేనండి అంటే ఆ జాబ్ రాదు. అట్లాగే దీనికి ఖచ్చితంగా కొన్ని ఏం కావాలి అనేది. సో ఇష్టాలు నెంబర్ 1, ఫోకస్ మీ ఇష్టాల మీద ఉండాలి. నెంబర్ 4 నమ్మకాల మీద, బిలీఫ్. ఏం నమ్ముతున్నారు మీరు అనేది. ఎవరో ఒకరిద్దరు కొనకపోవడం వల్ల మొత్తం అయిపోయిందా? ఎక్కడో అమెజాన్లో నీ ప్రొడక్ట్ దొరికినంత మాత్రాన కంపెనీ అమ్ముకుంటుంది అనుకుంటున్నావా? అమెజాన్ మీద, ఇంటర్నేషనల్ కంపెనీ మీద కేసు వేసి పాజిటివ్ ని కోర్టు నుంచి జడ్జిమెంట్ తీసుకుందంటే ఇండస్ట్రీవా? అది తెలుసుకోలేకపోతున్నావా? నీ నమ్మకాలు ఏంది? ఏ వ్యవస్థ నుండి లోపల అలాంటి నమ్మక వ్యవస్థ పెట్టుకొని బయట సక్సెస్ ఎట్ట వస్తుంది? ఎట్ట గెలుచుకుంటావు? ఇండస్ట్రీకి సంబంధించిన సారాంశం గెలుచుకోలేవు. అంటే నీ నమ్మక వ్యవస్థను చెక్ చేసుకోవాలి. అభిలాష్ గారు చాలాసార్లు క్లియర్గా చెప్పారు. డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్, అసలుకి అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా వాటి ప్లాట్ఫామ్ ఏంటంటే ఎవరైనా ఏ ప్రొడక్ట్ అయినా సరే అందులో పెట్టి అమ్ముకోవచ్చు. అసలు అట్లా తయారు చేయబడింది. ఇప్పుడు ఈ జూమ్ అంటే ఏంటి? వీడియో కాన్ఫరెన్స్లు, బాంకెట్ హాల్లు, మీటింగ్ హాల్ తీసుకొచ్చి డిజిటల్గా చేశారు, అంతేనా సునీల్? చేశారు. అట్లాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్లు ఇవేంటంటే డీమార్ట్లు, అవి ఏవైతే కిరాణా షాపులు అవన్నీ ఉన్నాయో, సూపర్ మార్కెట్లు తీసుకొచ్చి డిజిటల్గా చేశారు. నీకు కావాల్సింది ఎంచుకోవచ్చు, అమ్ముకోవచ్చు. ఈ డిజిటల్ సూపర్ మార్కెట్లు అవి. అయితే అక్కడ ఒక చిన్న విచక్షణ అనేది పోయింది. ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్లు తీసుకొచ్చి కూడా అందులో పెడుతున్నారు. ఇంకొద్ది మంది ఎవరంటే తమ ర్యాంకుల కోసం పెట్టుకునే వాళ్ళు కూడా తీసుకొచ్చి అందులో పెడుతున్నారు. అందుకని దానికి సంబంధించిన ఫొటోస్ పంపించాలి కంపెనీకి. ర్యాంకుల కోసం ఆర్డర్లు పెట్టిన వాళ్ళు ఏం చేయాలో తెలియక తీసుకొచ్చి దీన్ని బేస్గా చేసుకొని చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది మనం తెలుసుకోవాలి. ఓకే, వెంటనే ఇది కంపెనీలు అనే దాని మీద నేను ఒక వీడియో పెట్టాను. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు అన్నీ ఎంత ఇబ్బంది పడుతున్నాయి, దీని మీద ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది. దీన్ని స్ట్రిక్ట్గా చట్టపరం చేస్తాము.
డైరెక్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్లను తీసుకొచ్చి మాత్రం ఆన్లైన్ల మీద పెట్టొద్దు, కామర్స్లో అమ్మొద్దు అనేది ఆ చట్టం ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కూడా అవుతున్నాయి, పూర్తవుతుంది. ఓకే, ఇది ఒకటి. ఈ లోపల మీరు ఏం చేయాలని సార్ చెప్పారు, మనము కోర్టు తరఫున కూడా ఆర్డర్ తీసుకొచ్చుకున్నాము, దాని మీద ఫైటింగ్ జరుగుతుంది. ఈ లోపల మీరు ఎవరైతే ఆర్డర్ పెడితే పంపిస్తున్నారో అవి ఆ ఫొటోస్ కంపెనీకి పంపండి, మేము వీలైనంత చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ప్రయత్నిస్తుంటే నెమ్మదిగా తగ్గుతుంటాం. దాని వెనుక ఉన్నటువంటిది ఏందో తెలుసుకోవాలి, కారణాలు. ఓకే, మరి ఏంటి సార్ ఎంతమంది పోలీసులు ఉంటే దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయంటే మరి అదే, ఇంకా దాన్ని చట్టబద్ధం చేస్తున్నారు, ఇంకా స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఏమేమి టూల్స్ అవసరం అవన్నీ ఉపయోగించుకుంటున్నారు. ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎందుకు అవుతున్నాయి సార్ అనారోగ్యం అంటే అదే మరి, ఇంకా పెంచుకుంటున్నారు. అర్థమైందా? అంత మాత్రాన వెంటనే నమ్మక వ్యవస్థను ఒకసారి చెక్ చేసుకోవాలి. సార్ చెప్పారు, ఏ కంపెనీ కూడా బాధపడుతుంది కానీ కంప్లైంట్ చేసి ఫైట్ చేయలేదు. ఒక ఇండస్ వివానే, అమెజాన్ అయినా సరే ఫైట్ చేసింది. అది దానికి సంబంధించినటువంటి సార్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇన్ఫర్మేషన్ జానేసాం అమెజాన్ మన పర్సనల్ వీడియోలో కూడా ఉంది కదా, ఆ వీడియో ఆ ఫోటోలు మళ్ళీ ఒకసారి పెట్టండి, అందరికి అర్థమవుతుంది. కొత్త వాళ్ళకి అప్పుడు పాత గతంలో జరిగింది తెలియదు కదా. ఇంకోటి ఏంటంటే, ఒక కస్టమరు ఫస్ట్ మనకి ఆర్డర్ ఇచ్చారు, సెకండ్ కూడా కావాలనుకుంటున్నారు. సెకండ్ది వాళ్ళు ఒక 3 నెలల కోర్సు లాగా వాడాలనుకుంటున్నారు. వెంటనే వాళ్ళకి కమిషన్ గురించి, మీరే కమిషన్ తీసుకోండి అనే ఐడి దాని గురించి చెప్పాలి. ఓకేనా? వందన మేడం. ఆ మేడము నాకు నచ్చినాయి, ఇంకా నేను ఆర్డర్ పెట్టుకుంటాను, నాకు కావాలి అని అన్నారు అనుకోండి, వాళ్ళకి ఏం చెప్పాలంటే, వేరే వాళ్ళు చెప్పకముందే ఐడి గురించి నాకు 2600కి మీకే వస్తుంది అని మీరు చెప్పాలి. వేరే వాళ్ళు ఏం చెప్తారు కదా, తీసుకుంటున్నాం అంటే ఏ రోజుకైనా నాకేం వద్దులేండి మీ దగ్గర తీసుకుంటానంటే ఓకే, నో ప్రాబ్లం. లేదు, ఈ విధంగా మీకు పర్సంటేజ్ వచ్చేది కూడా ఉంటుందని చెప్పాలి. లేకపోతే నువ్వెందుకు నాకు చెప్పలేదు, మరి నేను నీ దగ్గర 9 తీసుకున్నాను కదా, 10 తీసుకున్నాను కదా, 12 తీసుకున్నాను కదా అని అంటారు. లేకపోతే ఆన్లైన్లో నాకు 2600కే దొరుకుతుందని అని అంటారు. ఈ జాగ్రత్తలు కూడా మనం చెప్పాల్సిందైతే ఇది ఉంది, ఈ విధంగా పర్సంటేజ్ వచ్చేది ఉంటుంది, డైరెక్ట్గా నువ్వే తీసుకోవచ్చు. ఓకేనా? క్లారిటీనా ఇది? రైట్. ఇప్పుడు అందుకే నమ్మక వ్యవస్థని నెగిటివ్లో కాకుండా నిజాలు తెలుసుకునే విధంగా ఉండాలి నమ్మక వ్యవస్థ. ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఇది, ఇష్టాలు చెక్ చేసుకోవాలి, నమ్మకాలు చెక్ చేసుకోవాలి. ఇది ఇంట్రెస్టింగ్ సబ్జెక్టేనా? కావాల్సిన ఇంట్రెస్ట్ మీకు తెలియకుండానే మనలో అడ్డుపడి, నిన్న సార్ చెప్పారు ఒకసారి ఏమని, ఫెయిల్యూర్స్ సీక్రెట్ మనకే తెలుస్తుంది, ఎవ్వరికి తెలియదు. ఇంటి దొంగని ఎవరు పట్టలేరు. నజరేసి ఆ 3వ కన్నుతోటి చెక్ చేసుకోవాలి. అర్థమైందా? నమ్మకాలు. 3వది భావనలు, ఎమోషన్స్, సంవేదనలు, భావావేశాలు ఈ అన్నమాట. ఇవి ఎలా ఉంటున్నాయి భావావేశాలు? ఇప్పుడు నేను చెప్తున్న విషయం మీద మీ భావావేశం ఎలా ఉంది? అట్లా రూబీ అనగానే, లేకపోతే 500 అనగానే మీ ఎమోషన్ ఏంది? నేను ఎట్లయినా సాధించాలని ఉందా? బాలగారు అట్లే ఉంది కదా, అట్లా అనమాట. దట్ ఈస్ అంత. అది ఉంటే అవకాడో అనగానే ఉన్నట్టు ఉందనుకోండి, అబ్బా మళ్ళీ ఈ రోజు కూడా లేవాలనా, ఈ రోజు కూడా వినాలనా అని అనుకో, అంటే ఎక్కడో తేడా ఉంది. సో తర్వాత చెక్ చేసుకోవాల్సింది మన యొక్క వర్డ్స్, మాటలు మనసును గెలుచుకునే విధంగా ఉందా లేదా, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ భవిష్యత్తుకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రస్తుతం ఎమోషన్ని కక్కేస్తే అయిపోతుంది అన్నట్టు ఉంటుంది. అలా కాదు, పదాలు ఎప్పుడు కూడా పర్పస్ తగ్గట్టుగా ఉండాలి. పర్పస్ ముఖ్యం. ఆ ఓపిక అనేది ఆ లీడర్కి అవసరం. పర్పస్ అనేది ఒక్కోసారి తగ్గి మౌనంగా ఉండి వెనక్కి వెళ్ళిపోయినా ఓకే, తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది. తర్వాతది మన చేతులు ఎంత క్వాలిటీగా ఉంటున్నాయి, ఎంత క్వాంటిటీగా ఉంటున్నాయి మనం చేసే ప్రయత్నాలు. చేతులు అంటే ప్రయత్నాలు.
క్వాలిటీగా. లాస్ట్ ఇది ఒకటి వినండి. ఏ పని చేస్తున్నా సరే కాస్త ప్రేయర్ చేసుకొని, అంటే మనసులో దైవాన్ని తలుచుకొని, ఈ పని పర్ఫెక్ట్గా నా పర్పస్కి తగ్గట్టుగా క్వాలిటీగా ఎక్సలెంట్గా జరగాలి. ఏ పనైనా సరే. ఓకే. చీపురు పట్టుకున్నాను ఎందుకు? కొట్టడానికా, ఊడవడానికా? అంతే. సో ఏంటి పర్పస్? శుభ్రంగా జరగాలి. రైట్. ఇది ఏదైతే శుభ్రత జరగాలో అది సగం సగం మైండ్ తోటి సగం సగం ఊడవకుండా పూర్తిగా నేను ఏదైతే పర్పస్ తో చీపురు పట్టుకున్నానో అది చిన్న పని చెప్తున్నా నేను. చాలా చిన్న పని, రోజు చేసే పని. అట్లా ఏ పర్పస్ తోటి బ్రష్ పట్టుకున్నాం? క్లిన్జింగ్, రైట్. అది అవ్వాలి. ప్రతి దాని దగ్గర ఒకవేళ ఫోన్ చేస్తున్నాను, ఆ పర్పస్ నెరవేరాలి. ఈరోజు నా పర్పస్ న్యూరోప్లాస్టిసిటీ అనేది. ఏం ప్రే చేసుకోవాలి? ఇది చక్కగా అందరికి అర్థం కావాలి, ఎక్సలెంట్గా ఈ సెషన్ రావాలి. న్యూరోప్లాస్టిసిటీ అంటే వాళ్ళకి మైండ్లో ఉండిపోవాలి. రైట్. ఫోకస్ అంటే నడవడము, మనం ఏ దారిలో నడిస్తే దానికి తగ్గట్టుగా అలవాట్లు ఏర్పడతాయి. సరికాని అలవాట్ల వైపు ఫోకస్ చేయకుండా ఉంటే సరిపోదు. ఏ ఐదింటిని మనకు కావాల్సిన వైపు తీసుకెళ్ళాలి? ఆ ఐదేంటి? నెంబర్ 1 ఇష్టాలు, నెంబర్ 2 నమ్మకాలు, నెంబర్ 3 భావావేశాలు, ఎమోషన్స్, నెంబర్ 4 మాటలు, నెంబర్ 5 మన యొక్క చేతలు, ప్రయత్నాలు. ఇవి వీటి మీద ఫోకస్ పెడితే దానికి తగ్గట్టుగా ఈ ఐదే న్యూరాలను ఏర్పాటు చేస్తుంటాయి అలవాట్లని. మనకి ఇష్టం లేని వాటి మీదకి ఈ 5 వెళ్లకుండా చేస్తే సరిపోతుంది. సరేనా? ఓకే. కంపెనీ మీదనే నీకు నమ్మకం లేకపోతే నువ్వు అసలు దాన్ని ఎలా చేరుకుంటారు? ఆ కంపెనీ ఇచ్చేటువంటి అమౌంట్ కానీ ఆ సక్సెస్ని ఎలా తీసుకుంటారు? సో నమ్మక వ్యవస్థని చెక్ చేసుకోవాలి. సరేనా? ఇది ఈరోజు బాగా అర్థమైంది కదా. ఏదైనా పాయింట్ కావాలంటే ఒకసారి చెప్పండి. ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఇది డిస్కస్ చేస్తే నా లక్ష్యానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటిది మీరు ఎప్పుడూ ఆలోచించాలి. చదవాల్సిన సందర్భం వచ్చింది, మా అమ్మాయికి భగవద్గీత చదవాల్సిన సందర్భం వచ్చింది. పెద్దవాళ్ళతో పాటు రోజు ఉదయాన్నే లేచి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. నేను ఒకటే చెప్పాను. ఏమని చెప్పానంటే, నన్ను కూడా చెప్పమంటున్నారు, చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారంటే నేను ఒకటే, నువ్వు బాగా చెప్పాలంటే ఒకటి, అందులో ఉన్నటువంటి సారాంశము నీకు ఎలా ఉపయోగపడుతుంది. నువ్వు ఇప్పుడు 8వ తరగతి చదువుతున్నావు. ఈ 8వ తరగతి చదివేటువంటి అమ్మాయికి ఈ భగవద్గీత ఎలా ఉపయోగపడుతుంది? నీకేంటి లాభం? ఇది నాకు లాభం ఏంటి అని నువ్వు ఆలోచిస్తే నువ్వు అప్పుడు సరిగ్గా నేర్చుకుంటావు, ఇంకోరికి నేర్పగలుగుతావు. ఇప్పుడు అట్లా థింక్ చేయి, నువ్వు చెప్తావు కరెక్ట్గా. అమ్మ పెద్దవాళ్ళకి నేను నువ్వు చెప్తావు, అందుకనే అవకాశం వచ్చింది. నువ్వు ఫస్ట్ అది ప్రాక్టీస్. నాకేంటి లాభం అని చేయి నువ్వు ఫస్ట్. 8వ తరగతి అమ్మాయి ఏం కోరుకుంటుంది? చదువులో ఎలా ముందుకు రావడానికి ఇది ఉపయోగపడుతుంది అంటే అప్పుడు తను చేయాలి. సేమ్ అంతే. ఇప్పుడు నేను చెప్పిన ఏ విషయమైనా వ్యాపారి తీసుకోవచ్చు, గృహిణి తీసుకోవచ్చు, తండ్రి తీసుకోవచ్చు, స్టూడెంట్ తీసుకోవచ్చు, అందరికి ఉపయోగపడుతుంది. నా నెక్స్ట్ 500కి ఇది ఎలా ఉపయోగపడుతుంది ఈ విషయాలన్నీ అని. అయ్యో ఇది ముందే చెప్తే నేను రాసుకునేటోని కదా నోట్స్లో అంటే, అదే మరి ముందు నుంచి చెప్పు, లేకపోతే రికార్డింగ్ ఉంటుంది తర్వాత రాసుకోండి. మీరు టైం లైన్ గురించి తెలుసుకోవాలండి. టైం లైన్, లూప్ లైన్ గురించి తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్. మనం అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం ఆ న్యూరాన్ల చుట్టూ. ఇప్పుడు చూడండి, చీమ వెళ్తుంటే ఇట్లా గీత గీసామంటే అందులోనే తిరుగుతూ ఉంటుంది. అది తీసేసామనుకోండి బయటకు వస్తుంది. ఎప్పుడు అట్లా ఒక లూప్లో తిరుగుతూ ఉంటాం మనం. అది సార్. గుడ్ మార్నింగ్ సార్.
మనకు సంపాదించేటువంటి లూప్ లైన్ లో తిరుగుతున్నామా లేదా, ఆ సర్కిల్లో ఉన్నామా? ఒక రాజమౌళి అందులో పడిపోయాడు, అంతకుముందు లేడు, ఆయనకు కూడా చాలా అప్పులు ఆర్థిక కష్టాలు వచ్చినాయి, ఒక లూప్ ని క్రియేట్ చేసుకున్నాడు, అంతే. మనీ క్రియేషన్ లూప్ అది. సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు ఒక ఫస్ట్ పాయింట్ చెప్పారు సార్, న్యూరో ప్లాస్టిసిటీ అని ఒక వీడియో చూపించారు కదా సార్. అందులో చిన్న బ్రెయిన్ లో ఒక కదలిక అనేది ఒకటి ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ వరకు, తర్వాత నెక్స్ట్ దాని గురించి ఆలోచించడం కానీ, వింటారు మీరు చెప్పిన మాటలు కానీ, సీనియర్ చెప్పిన మాటలు కానీ, మన వీడియో కానీ, కంపెనీ కానీ, ప్రతి ఒక్క విషయం దాని గురించి ఆలోచించడం కొత్త పుడుతుంది అని ఒకటి నేను రాసుకున్నాను సార్. ఇది కరెక్టేనా? ఇప్పుడు మీరు దానికి సంబంధించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క 500 కి సంబంధించి ఏమేమి అవసరము, ఫర్ ఎగ్జాంపుల్ మీరే కదా, చూడండి, వినండి, ఏమని రాసుకున్నారు మీరు దాంట్లో కొత్త ఒకటి పాయింట్ ఫస్ట్ ఉంది కదా సార్, దాంట్లో నుంచి పుట్టినది ఇంకొక పాయింట్. ఇది మన కంపెనీ మీద కావచ్చు, సీనియర్ చెప్పిన మాటలు కావచ్చు, మన కొత్తగా దీని గురించి మీరు ఆలోచించడం. మనీ గురించి రాసుకోండి. ఓకే. మనీ గురించి నాకు ఎక్స్ట్రా ఒక 20,000 ఇండస్ట్రీ నుంచి రావాలి. ముందు ఒక 10,000 అనుకోండి, 10,000. ఓకే, 10,000 వచ్చిన వ్యక్తికి లక్షకు కూడా వచ్చే ట్రిక్ తెలుస్తుంది కదా, అంతేనా? నాకు ఒక దోశ వేయడం వచ్చిందంటే 10 దోశలు వేయడం వచ్చినట్టే. లేదు, ఆ ఒక్క దోశని ప్రాక్టీస్ చేయాలి, లేదా పెనానికి అతుక్కుంటూ ఉంటుంది, అతుక్కోకుండా చేయడం కూడా పెద్ద కళనే. ఓకే, ఒక దోశ వేయడం వస్తే ఇంకో. అలాగే మీరు ఒక 10,000 క్రియేట్ చేయడం వచ్చింది ఒక 10 నెలలు అని అంటే, మీరు అందులో చాలా ఇది అయిపోయినట్టే. మీ పాత్వేస్ అన్నీ కూడా ఎలా చేయాలంటే ఆ 10,000ని ఇష్టపడేటట్టుగా చేసుకోవాలి. 10,000 ఇష్టపడేటట్టు. ఓకే, దానికి సంబంధించి సో ఇండస్ట్రీ వన్ నుంచి నాకు ఒక 10,000 అనేది క్రియేట్ అవ్వాలి. అప్పుడు ఆ న్యూరాన్స్ ని మీరు ఎంత అలవాట్ల యొక్క గొప్ప శక్తి ఏంటంటే, మీరు ఒక డ్రైవింగ్ మీరు చేస్తుంటారు కాబట్టి చెప్తున్నాను, ఒక్కసారి మీకు అలవాటైతే ఎన్నిసార్లైనా అది అది మీ మీ యొక్క నిష్క్రియగా సబ్ కాన్షియస్ గా జరిగిపోద్ది, అంతేనా? ఎంత ఈజీ అయిపోతుంది ఒకసారి అలవాటు అయిపోయిందంటే. అలవాటు అయ్యేంత వరకే మీ ఫోకస్ ని బాగా కోరుకుంటుంది. అందుకనే అలవాట్ల యొక్క శక్తి అని అంటారు. అట్లా అంటే మీ 10,000 క్రియేట్ అయ్యేంత వరకు మీ ఫోకస్ ని బాగా లాగుతుంది. నేను ఫస్ట్ మరి డ్రైవింగ్ చేసేటప్పుడు లాగుతుందా లేదా? గేర్ అని అటు ఇటు బ్యాక్ చూసుకుంటూ, క్లచ్ ఇదంతా చూసుకుంటూ ఉంటుంది. ఇది ఎప్పటి వరకు నా ఫోకస్ ని గుంజుతుంది? నాకు అలవాటు అయ్యేంత వరకు ఫోకస్ ని బాగా గుంజుతుంది. కొంచెం అప్పుడప్పుడు ఏకాగ్రత తప్పుతుంది, ఇదంతా ఉంటుంది, కాన్సన్ట్రేషన్. ఓకేనా? కానీ ఆ న్యూరాన్లు ఏర్పడేంత వరకు, అలవాటు అయ్యేంత వరకు గనక నేను ఫోకస్ ని ఈ 5 మీద పెట్టాను అనుకోండి, ఒక్కసారి ఆ సర్కిల్, ఆ లూప్ ఏర్పడింది అనుకోండి, ఓకే, ఇక ఈ క్రియేషన్ 10,000 క్రియేషన్ అనేది మీకు అయిపోతుంది. సో ఫస్ట్ మీరు పాయింట్ నిజంగానే కరెక్ట్గానే అన్నారు. మొత్తం విని ఏదో చెప్పారని అనకుండా ఇది చెప్పారని అనడానికి ఫస్ట్ ఏంటంటే, మీకు ఎంత క్రియేషన్ కావాలి ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సింది. 10,000 ఆర్ 1,00,000 ఎంతో అంత, ఓకే, లేకపోతే 500 ర్యాంక్, ఓకే, స్టార్ 500 ర్యాంక్. ఈ 500 ర్యాంక్ నా కోరిక, దీన్ని నేను సాధించగలను. దానికి తగ్గటువంటి న్యూరాన్ ఒక లూప్ ని నేను తయారు చేసుకుంటే ఆటోమేటిక్గా నాకు అలవాటు అయిపోద్ది అనేది మీరు నమ్మాలి. నేను రీక్రియేట్ చేసుకోగలను. సో ఈ 500 అలవాటు అయిందంటే 1000 అలవాటు అయింది, రూబీ అలవాటు అయింది, అట్లానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కంటెంట్ రైటర్ ఏం చెప్పాడు? కంటెంట్ క్రియేటరు మీరు ఇలా కావాలి అని అంటే ఈ 500 కావాలంటే ఇది చేయాలని చెప్పాడు కదా ఆయన, ఆ భాషలో, రైట్? అది తెలుసుకోవాలి. మీకు లావణ్య మేడం అదే చెప్పేది ప్రతిరోజు, ఇవి చేయాలి అని. అవి ఏవేవైతే చెయ్యాలి అని అంటున్నారో వాటి పట్ల ఈ 5 ఎలా ఉంటున్నాయో చూసుకోండి. ఈ థర్డ్ పాయింట్, వాటి పట్ల ఈ 500 పట్ల మీ నమ్మకాలు ఎట్లా ఉంటున్నాయి, ప్రతిరోజు మీ ప్రయత్నాలు ఎలా ఉంటున్నాయి, ఈ 5ని చెక్ చేసుకుంటే, అంటే మరి ఫోకస్ అవసరమా అంటే అవసరం కదా. మరి ఆ 5 విషయాలు, ఇటు చూడడం, వెనక చూడడము, గేర్ చూసుకోవడము, క్లచ్ చూసుకోవడము, ఇన్ని 5 ఫోకస్లు లాగినట్టుగా ఈ 5 కూడా మీ ఫోకస్ రోజు ఉండాలి.
లేదు సార్ మర్చిపోతున్నా, సీనియర్ కాల్ చేసినప్పుడు గుర్తొస్తుంది, వాట్సాప్లో ఇది చూసినప్పుడు గుర్తొస్తుంది. ఈవినింగ్ ఏం చేయాలి? మేడం ఏం చెప్పింది? P3 అని అంటే ప్రమోషన్ అని చెప్పింది. అవునా? P3 అంటే ప్రమోషన్ అని చెప్పింది. P1 అంటే ప్రమోషన్ ప్రెజెన్స్ అని చెప్పింది. P2 అని అంటే ఏం చెప్పింది? ప్రెజెంటేషన్ చేయించడం అని చెప్పింది. మరి ఈ 3 విషయాల్లో నీ 5 ఫోకస్ తీసుకుంటున్నావా లేదా? ఈ పాయింట్ అర్థమైంది. ఈ 5 ఫోకస్ తీసుకుంటే మీరు న్యూరాన్స్ని ఏర్పరిచినట్టు. లేకపోతే ఇంకా న్యూరాన్స్ని ఏర్పరుస్తూ లేరు, ఫోకస్ లేకపోతే. ఆ టైంకి, ఆ ప్రోగ్రామ్ టైంకి నాకు సీనియర్ కాల్ చేస్తున్నారు, అప్పుడు వస్తున్నాను కానీ నేనేం ఫోకస్ పెట్టి ఏం చేయట్లేదు అని అన్నారనుకోండి, అక్కడ న్యూరాన్స్ ఏర్పడవు. తద్వారా అది మీకు ఒక అలవాటుగా, ఆ అలవాటు వల్ల వచ్చే గొప్ప శక్తి, బెనిఫిట్స్ అందవు, అవి అందవు. సో ఫోకస్గా ఈ 5 కూడా మీకు కావాల్సినటువంటి, అందుకనే ఇప్పుడు ఆ క్రియేటర్ దగ్గర ఆయన అడిగి తెలుసుకున్నట్టుగా, ఇవి అడిగి తెలుసుకున్నాడు కదా, ఇగో మై డియర్ యూట్యూబ్ క్రియేటర్స్, మీరు నెలకి 1,00,000 సంపాదించాలంటే ఇది చేయాలంట, ఈ మిత్రుడు చెప్తున్నాడు అని ఆయన అంటున్నాడు. అట్లా మీరు అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు రమా మేడం వాళ్ళ ఫాదరు వచ్చి కూర్చొని పదే పదే వింటూ కొన్ని తెలుసుకుంటున్నారు, నేను ఎలా చేయాలి దీన్ని. ఓకే, తనకు ఏదో ఒక బిజినెస్ అలవాటై ఉండొచ్చు, కానీ ఈ బిజినెస్ లో నేను ఏం చేయాలి, ఇక్కడ ఉన్న సీనియర్ చెప్తున్నారు అనేది చాలా జీరో మైండ్, ఓపెన్ మైండ్ గా ఇన్ని రాసుకుంటున్నారు. 4 years లో కాంటెంట్ క్రియేషన్ చేస్తున్న ఒక వ్యక్తికి అడుగుదాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. వాట్ ఈస్ కంటెంట్ క్రియేటర్ లైఫ్? క్రియేటర్ లైఫ్ ప్రతిరోజు యుద్ధం, ఫాలోవర్స్ కోసం యుద్ధం, కంటెంట్ కోసం యుద్ధం. ఈ రోజు ఏమి ఇవ్వాలి అంటే మన మనసులో ఒక ఆయన ఫోకస్ అంతా చూడండి, ఆ 5 పాయింట్లే ఉన్నాయి. భయం పడుతుంది క్రియేటర్. ఈ రోజు ఎలా ఇవ్వాలి, కంటెంట్ రాసుకోవాలి, దానికి వాయిస్ ఇవ్వాలి, ఎడిట్ చేయాలి, పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసిన వెంటనే మనం ఫస్ట్ చెక్ చేసుకుంటుంది ఎంతమంది లైక్స్, కామెంట్స్ ఇవన్నీ చూసుకుంటాం. ఈ రోజు బ్యాడ్ కామెంట్ దగ్గర నువ్వు ఆగిపోయావని క్రియేటర్ లైఫ్ లో నువ్వు అక్కడతో ఆగిపోయినట్టు. కొత్తగా కంటెంట్ మొదలు పెట్టే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, ఫాలోవర్స్ కోసం ప్రయాణించు, కంటెంట్ కోసం ప్రయాణించు. సూపర్ విన్నర్ గా. అది సో అంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలని చెప్పాడు. రైట్, అంతేనా? ఫోకస్ గా చేసుకుంటే మాత్రం మీకు ఈజీ అయిపోతుంది. అందెవేసిన చెయ్యి అని విన్నారా మీరు? ఆ పనిలో అతను అందెవేసిన చెయ్యి అంటే అందులో ఆ విషయంలో తను చాలా ఈజీగా చేసేస్తాడు అని. ఆయనకు అది కరతల మలకం అని అన్నారు. ఈ పదం కూడా విన్నారా? అంటే చాలా ఈజీగా చేసేస్తాడు అని. ఆ పనిని ఈజీగా చేస్తాడు. ఈ సెషన్స్ తీసుకోవడం ఆయనకు చాలా ఈజీ, ఆర్డర్లు పెట్టడం ఆయనకి ఈజీ, ప్రజెంటేషన్ ఆయనకి ఈజీ, ఆయనకి ఎవ్రీ వీక్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అది అయిపోయింది, ఏర్పడిపోయింది. ఓకే, అది అన్నమాట. సో మీరు దానికోసం తెలుసుకోండి. ఇది మీకు ఒక తపన ఉంటే నేను చెప్పింది బోర్ కొట్టదు, తపన లేకపోతే బోర్ కొట్టేస్తుంది విషయం. జస్ట్ ఏదో వినేను, లేదు ఇదే ఇంపార్టెంట్ అని మీకు తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా సాధించగలుగుతారు. కాకపోతే రోజు మొత్తం ఫోకస్గా ఆయన కంటెంట్ కోసం ఎట్లయితే కంగారు పడుతున్నాడో, అలా మీ ర్యాంక్ కోసం మీ 5 వెపన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 వెపన్స్ని, టూల్స్ని ఉపయోగించాలి. అట్లా ఉపయోగిస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఒక సూఫీ లైన్ ఉంటుంది, నువ్వు దేనికోసం వెతుకుతున్నావో అది నీ కోసం ఆల్రెడీ వెతుకుతుంది అని. దాన్ని నమ్మండి. ఓకేనా? గుడ్. ఈ పాయింట్స్ చూద్దాంలేండి, ఇంకా మళ్ళీ డిస్కస్ చేద్దాం. రైట్, కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుందాం. ఏం లేదు, మనం బ్రెత్ని తీసుకుంటూ ఉంటాం, దాన్ని కౌంట్ చేసుకుంటుంటే అది కూల్ అవుతుంది.
గుడ్ మార్నింగ్ అందరికి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. సో మనం ఎలా అనుకుంటే అలా మన జీవితాన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, గణేష్ గారు మళ్ళీ థర్డ్ పవర్ రోజున శనివారం రోజున ఆ 1 అవర్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒక బండ గుర్తు ఏంటి అని అంటే మనల్ని మనం డిజైన్ చేసేది ఆలోచనల హెల్ప్ తోటి. ఓకే, మీ కోరిక ఏదైతే ఉందో, డ్రీమ్ ఏదైతే ఉందో, మీకు ఏదో ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, డ్రీమ్ సంపాదన గురించో ఇల్లు గురించో ఏదో ఒకటి, అది ఏదైనా కావచ్చు. దానికి సంబంధించినటువంటివి సాధించేది మీకు ఏర్పడినటువంటి అలవాట్లు. ఓకే, నాకు ఎగ్జామ్లో మార్కులు బాగా రావాలి అని అనుకోండి, అందంగా రాసే రాత అలవాటు ఉండాలి వద్దా? అట్లా ఆ సక్సెస్కి కావాల్సిన గంపెడు అలవాట్లు ఉంటాయి. గంపెడు న్యూరాన్స్ యొక్క సర్క్యూట్స్ ఉంటాయి, అవి ఏర్పడుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే అది ఏర్పడుతున్నాయి, ఇట్లా మీరు అలవాటు చేసుకుంటూ ఆలోచించిన కొద్దీ ఇట్లా ఏర్పడుతున్నాయి, అలవాటుగా మారుతున్నాయని చూపించారు ఇందాక డాక్టర్, సైంటిస్టులు. ఓకే, అంటే నీవు కావాల్సిన 500 ర్యాంక్ కావాల్సినటువంటి గంపెడు అలవాట్లు ఏంటివి, అవి ఉన్నాయా లేవా, అవి అసలు ఆలోచనలు అలవాట్లుగా మారాయా, అవి ఆచరిస్తున్నాం అనేది పాయింట్ అన్నమాట. ఇక దీన్ని మీరు ఎంత చక్కగా ఆలోచిస్తే దానికి వెళ్తారు.